అరే వాళ్ళ నాన్న పాండురాజు ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో ఆ రాజ్యాల్ని ఒక్కొక్కటిని కాంక్వర్ చేసుకుంటూ దాన్ని అంత పెద్ద ఆ, రాజ్యంగా చేశారు దాన్ని. దాన్ని వీళ్ళు జస్ట్ లైక్ దట్ ఒక ఒక మూర్ఖుడి యొక్క స్టబ్బర్నెస్ కి ఎందుకు వదిలేయాలి? ఒకటి రెండు, వాళ్ళు 100 మంది మనం ఐదుగురు అనే ఒక సంఖ్య కాబట్టి, వాళ్ళు ఎక్కువ కాబట్టి మనం తగ్గి ఉండాలి అనే ఒక జంప్ ఎందుకు? ఇలాంటి ఒక క్వశ్చన్స్ ఒకవైపు అయితే, రెండోది, అరే మనం పోరాడకపోతే మనం పోరాడాల్సింది ఎవరితో? మన వాళ్ళతో కదా. అటు చేసి ఇటు చేసి చివరికి మన వాళ్ళని మనం చంపేసుకుంటే మనం గెలిచే ఆనందం ఏం ఆనందం? నేను కొంచెం అడ్జస్ట్ అయిపోతే త్యాగానికి కూడా మేము మారుపేరుగా నిలబడొచ్చుగా. సో మంచి పేరు అనేది దేని నుంచైనా వస్తుంది. సో ఇక్కడ ఇది ప్రాక్టికాలిటీ ఒకటి. రెండోది ఏంటంటే, మా ఈ పోరాటంలో అంటే మా ఐదుగురు అన్నదమ్ములు అక్కడ 100 మంది అన్నదమ్ముల పోరాటం మధ్యలో ఎంతో మంది అమాయకులైన సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ఎంతో మంది వీరి భార్యలు విధవలు అవుతారు. పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అవుతారు. ఎంతో రక్తపాతం జరుగుతుంది. సో అండ్ మనం ఉన్నది ఐదుగురే, మనకి ఎంతమంది తోడంటూ వస్తారు? మన బలగం ఎంత ఉంది? ప్రాక్టికల్ గా వాళ్ళ బలగం ఎక్కువ, మన బలగం తక్కువ. ఇది ప్రాక్టికాలిటీ. సో ఐడియలిస్టిక్ గా క్షత్రియ ధర్మం, ప్రాక్టికల్ గా మన స్ట్రెంగ్స్ ఎంత, మన వీక్నెస్ ఎంత, మనం అసలు ఇంత డిస్కంఫర్ట్ ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు, అప్పుడు ఈ వివేకవాణి కార్యక్రమం లాగానే ఆ రోజు కూడా ఒక వివేకవంతుడైన అపర వివేకవంతుడైన ఒక వ్యక్తి, జ్ఞానానికే ఆయన మారు పేరు, ఆయనే శ్రీకృష్ణుడు కదా. ఆయన వచ్చి చెప్పాడు, నీ పోరాటం అయ్యుంటే నీకో చాయిస్ ఉంటుంది, కానీ పోరాటం నీది కాదు. నువ్వు అంటి పెట్టుకొని నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అయినప్పుడు నీకు అసలు చాయిసే లేదు అని ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు, వాళ్ళు వాళ్ళ సందిగ్ధంలో నుంచి బయటకు వచ్చి, వాళ్ళు ఇప్పుడు నీ రైట్ కోసం నువ్వు పోరాడుతున్నావా లేదా అని అనుకుంటే, అప్పుడు నా రైట్ కోసం నేను పోరాడాలా లేదా అనే చాయిస్ కూడా నీ దగ్గర ఉంటుంది. అండ్ నువ్వు నీ స్ట్రెంగ్త్ లెక్కేసుకుంటూ, నీ వీక్నెసెస్ లెక్కేసుకుంటూ, నీ వైపు లాభ నష్టాలు ఏంటి అనేది నువ్వు బ్యారేజ్ చేసుకుంటే, నేను లాభాలు ఎక్కువ ఉన్నాయి నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక లెక్కలో కోసం వెళ్ళాలని అనుకున్నా నీకో చాయిస్ ఉంటుందేమో. కానీ ఇక్కడ నీ ఐడియలిజం, నీ సొంత ఐడియలిజం కి ఇక్కడ చాయిస్ లేదు, నీ సొంత ప్రాక్టికాలిటీకి కూడా చాయిస్ లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే ఒక విషయం, అదేంటంటే నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించటం అన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి నిజంగానే మబ్బులు విడిపోయి వాళ్ళు ఏం చెయ్యాలి అనే ఒక మార్గదర్శకం వాళ్ళకి వచ్చింది కదా. సో నిత్యం మన జీవితంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఒక ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది, ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ. నేను ఈ పాయింట్ ఎందుకు పట్టుకున్నానంటే, చాలా సార్లు కౌన్సిలింగ్ సెషన్స్ లో ఎక్కువ చూసే ఒక కామన్ పాయింట్, క్లాషెస్ రావటానికి కానివ్వండి, రిలేషన్షిప్స్ లో కానివ్వండి, లేకపోతే ఒక మనిషి స్వతహాగా స్ట్రెస్ కి గురవటం కానివ్వండి, యాంగ్జైటీకి గురవటం కానివ్వండి, రకరకాల సమస్యలు, అవి మానసిక సంబంధిత సమస్యలైనా, మానవ సంబంధిత సమస్యలైనా సరే, ఎక్కువ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీలో వస్తుంది. ఐడియలిజం అంటే ఉన్నతమైన స్థితి. వాట్ షుడ్ బి ఐడియలిస్టిక్ టు బి డన్ అట్ దిస్ పాయింట్? ఈ సమయానికి ఈ విషయంలో కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా, యాక్చువల్ గా ఏమి చేస్తే బాగుంటుంది, ఏం చెయ్యాల్సి ఉంటుంది, ఏం చెయ్యాల్సి ఉంటుంది ఈజ్ ఐడియలిజం, ఉన్నతమైన స్థితి మాట. ప్రాక్టికాలిటీ, నిజానికి ఈ ప్రాక్టికాలిటీలో అక్కడ పరిస్థితులు బట్టి, ఆ అక్కడ వ్యవహరించాల్సిన వ్యక్తి యొక్క మానసిక స్థితి బట్టి, ఆ విషయాన్ని ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని చెయ్యాల్సిన యొక్క వ్యక్తి యొక్క కోరికలు, వారి ఆశలు, వారి బలాలు బలహీనతలు, వారి జ్ఞానము, వారి అనుమానాలు అపోహలు, వారి ధైర్య సాహసాలు, వారికి ఈ విషయం సంబంధిత వ్యక్తులతో వారిపై ఉన్న ప్రేమ విశ్వాసము, లేకపోతే రాగద్వేషాలు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకుంటే వచ్చేది ప్రాక్టికల్ థింగ్స్. సో ఐడియలిజం చెప్పడం చాలా ఈజీ. నువ్వు ఇలా కదా చేయాల్సింది, ఇట్లా కదా నువ్వు ఉండాల్సింది. పాప ఇప్పుడు ఇక్కడ నేను చూస్తుంటే కూడా చాలా మంది పాప అందరూ ఆ వీడియోస్ ఆఫ్ చేసేసి ఎవరి దారిన ఇది ఆకాశవాణి కార్యక్రమం వింటున్నట్టు వింటున్నారు. కానీ కొంతమంది మాత్రం వీడియో ఆన్ చేసుకున్నారు. ఈ వీడియో ఆన్ చేసుకుంటున్న ఒక వ్యక్తిని చూస్తున్నాను నేను ఇప్పుడు. కిచెన్ లో కష్టపడి, అంటే కిచెన్ లో చాలా కష్టపడుతున్నారు, అంటే వర్క్ చేసుకుంటూ కూడా దీన్ని వింటున్నారు.
అందుకని ఆవిడని అప్రిషియేట్ చేస్తూ ఈ విషయం చెప్తున్నా. ఏం చెప్తారు జనరల్ గా ఉమెన్ అనేటప్పటికి, ముందు నువ్వు ఇంట్లో పనులు చేయాలి కదా, ముందు ఇంట్లో వాళ్ళకి రెడీ చేయాలి కదా, ఫస్ట్ నువ్వు ఇది చేయకుండా ఊరికే వాళ్ళందరూ ఏవో విషయాలు చెప్తారని రోజు పొద్దున్నే ఏదో ఒకటి ఆన్ చేసి కూర్చుంటావు, పనులన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే తర్వాత వేరే వాళ్ళకి చేసేది చేద్దుదని అని జనాలు క్లాస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఆవిడకి కూడా అలా ఒక క్లాస్ పడుతుందేమో, పడకూడదు అనే ఒక విషయంలో ఆవిడ కూడా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా తనకి ఇష్టమైన విషయాన్ని చేస్తున్నారు కదా. షీఈ్ సెయిలింగ్ యాక్చువల్లీ ఆన్ 2 boats అండ్ రెండు రెండు విషయాలని ఒకటేసారి అకామిడేట్ చేయగలుగుతున్నారు మల్టీ టాస్కింగ్. కానీ ఇన్ జనరల్ గా మల్టీ టాస్కింగ్ లో కూడా ఒకటి ప్రియారిటైజ్ చేయాల్సి వచ్చినప్పుడు జనాలు చాలా ఈజీగా ఐడియలిజం చెప్పేస్తారు. అవును, ఆడవాళ్ళ నాకు ముందు ఇంట్లో వాళ్ళకి సమకూర్చాలి కదా, ఫస్ట్ ఇంట్లో విషయాలు చేయాలి కదా, మగవాడని నాకు ముందు సంపాదించాలి కదా, ముందు ఇంట్లో పోషించాలి కదా, ఫస్ట్ ఇంట్లో వాళ్ళ కోరికలు కదా తీర్చాలి, ఇవన్నీ అయిన తర్వాత కదా వేరే విషయాలు అని ది ఐడియలిస్టిక్ థింగ్ ఏదైతే చెప్తారో దాన్ని చాలా బేసిక్ స్టాండర్డ్ లా చెప్తారు. మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎప్పుడు వస్తాయి అంటే ఐడియలిజం ని మనం ఒక బేసిక్ స్టాండర్డ్ గా తీసుకున్నప్పుడు, ఐడియలిస్టిక్ గా బిహేవ్ చేయాలి అంటే అది చాలా కష్టమైన విషయం కాబట్టి ప్రాక్టికల్ గా జరిగే విషయాలు వేరు, ఐడియలిజం గా డిఫైన్ చేస్తున్న విషయాలు వేరు. ఈ రెండు వేరుగా ఉండటం వల్ల మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా థియరిటికల్ గా ఉంది కదా, ప్రాక్టికల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ గా ఉన్నారు ఈ రోజుల్లో 1కి 100 పేరెంటింగ్ సెషన్స్. మీ చైల్డ్ ఇలా ఉన్నారా అయితే మీరు పేరెంట్ గా అట్లా చేయాలి, మీ వాళ్ళు అలాగున్నారా అయితే మీరు ఇట్లా చేయాలి, అసలు పిల్లల మానసిక స్థాయి అంటూ ప్రతి వాడు పొద్దున్న లేస్తే పిల్లల మానసిక స్థాయి, తల్లిదండ్రుల పెంపుదల దీని గురించి మాట్లాడేసేవాళ్ళు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తారు, పిల్లల్ని తిడితే ఏం కాదు, అసలు కొట్టడం అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది అనుకోండి, అది కూడా ఉండకూడదు, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి అని ప్రతి వాళ్ళు మీకు ఐడియలిస్టిక్ వ్యూస్ ఏమున్నాయో అవి చెప్పేవాళ్ళు. కానీ రియాలిటీలో అక్కడ ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు జరగదు అనేది ఆ పేరెంట్ కి మాత్రమే తెలుస్తుంది. చెప్పారు అలా ఎలా మీరు మీ పిల్లల్ని, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఎందుకు ఒక పిల్లాడు పొరపాటున ఒక చిప్స్ ప్యాకెట్ తింటున్నట్టు కనిపించారని అనుకుందాం, అంతే చుట్టూ ఉన్న జనాలు జడ్జ్ చేసేస్తారు. చూసావా, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత అవేర్నెస్ వచ్చినా సరే ఆ పిచ్చి ప్యాక్డ్ ఫుడ్స్ ఇస్తారే తప్ప సొంతంగా అమ్మ పిల్లల కోసం కనీసం వండి పెట్టలేదా, కనీసం ఇట్లా చేయలేదా. ఒక స్విగ్గీ ఆర్డర్, ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది వెంటనే అంతే వంటలు మానేశారు జనాలు, వంటలు మానేశారు అంతే, అన్ని ఆన్లైన్ లోనే తెప్పించుకుంటున్నారు. మనుషులకు అసలు ఆరోగ్యం మీద ఇది లేదు. అందుకని ఇంట్లో చేసుకోవాలి కదా, ఇంట్లో అంటే అక్కడ జరిగే ఒక యాక్షన్ ని చూసి వాళ్ళు ఐడియలిస్టిక్ గా ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ పర్ఫెక్ట్ గా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి డైలీ హోమ్ ఫుడ్ పెట్టాలి అనేది ఒక ఐడియలిస్టిక్ థాట్. ప్రాక్టికల్ గా ఏం జరుగుతూ ఉంటుంది, పిల్లలు ఆ రోజు సరదాగా అడగచ్చు. ఓకే, ఆ రోజు ఏదో రెగ్యులర్ గా అన్ని సమకూర్చే వారికి ఆ ఒక్కరోజు వేరే ఏదైనా ఇద్దాం, పోనీలే 10 సార్లు మన మాట విన్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళకి మాట విందామని అని అనిపించి ఉంటుండొచ్చు. నిజంగానే ఆ చేయాలనుకున్న వ్యక్తికి ఓపిక లేకపోయి ఉండొచ్చు, టైం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకసారి చేద్దామనే ఒక ప్లానింగ్ లో ఉంటుండొచ్చు, ఎన్నో జరగచ్చు. అది ప్రాక్టికల్ కండిషన్. ఐడియలిస్టిక్ గా మనం ఏం చెప్పేస్తాము, అట్లా ఇట్లా చేయాలి, అలా చేయకూడదు, అలా కాకపోతే కనీసం ఫ్రూట్ ఇవ్వండి, కనీసం ఫ్రూట్ ఇచ్చేసి ఆ రోజుకి చేయండి, ఇలా ఏదో ఐడియలిస్టిక్ ఏం చేయాలో ఒక 100 సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ పిల్లాడు ఫ్రూట్ తింటాడా తెలీదా, ఒకవేళ ఏ ఫ్రూట్ పడుతుంది ఏ ఫ్రూట్ పడదు ఇవన్నీ తల్లికి తెలుసు. కానీ మనం అక్కడ ఆ తల్లికి నిత్యం ఏమవుతుందంటే ఈ క్లాష్ జరుగుతుంటుంది. ఐడియలిస్టిక్ గా తను అన్ని కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సమకూర్చి ఉండాలి. పిల్లలు సన్నగా ఉంటే జనాలు క్లాస్ పీకేస్తారు, పిల్లలు లావుగా ఉన్నా జనాలు క్లాస్ పీకుతారు, బాగా చదువుతుంటే క్లాస్ పీకుతారు, చదువు తక్కువ ఉంటే క్లాస్ పీకుతారు, గట్టిగా మాట్లాడుతున్నారు గొడవ పడుతున్నారంటే క్లాస్ పీకుతారు, కామ్ గా వాళ్ళదేదో ఉంటే పిల్లలు ఏంటండి అసలు మరీ అట్లా ఉన్నారు, ఎక్స్ట్రోవర్ట్ గా ఉండండి, దాంట్లో చేర్చండి, దీంట్లో మాట్లాడటం నేర్పించండి, అలా చేయండి ఇలా చేయండి అని సలహాలు ఇచ్చేస్తుంటారు. సో ప్రతి వాడు ఐడియలిజం ని మనం అడిగినా అడగకపోయినా గాలి కంటే చాలా సులువుగా సలహాల రూపంలో ఐడియలిజం ని మనకి పంచేస్తూ ఉంటారు. ప్రాక్టికల్ గా ఎంత కుదురుతుంది ఎంత కుదరదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
నాకు ఒకే ఒక అబ్బాయి. మా అబ్బాయి 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటికి ఒక విజిటర్ వచ్చారు. నేను అప్పట్లో టీచింగ్ ఫీల్డ్లో ఉండేదాన్ని కాబట్టి టీచింగ్ నా టీచింగ్ కొలీగ్. సరే టీకి ఏదో పిలిస్తే వచ్చి కూర్చొని తాగుతున్న సందర్భంలో మా అబ్బాయిని ఏదో పలకరించాలి కాబట్టి పేరు క్లాసు అవి అయిన తర్వాత ఓకే నువ్వేం అవ్వాలనుకుంటున్నావు. మా అబ్బాయి అంతకంటే మొహమాటం లేకుండా నేను ఇప్పుడేం డిసైడ్ కాలేదు అని. అంతే ఆయన ఎంత ఆశ్చర్యపోయి అదేంటండి మీరు సైకాలజిస్ట్ అయ్యి ఉంటే మీరు ఇంత జనాలని మాట్లాడుతూ చేస్తూ మీరు మీ అబ్బాయికి ఇంకా మీరు విజన్ ఇవ్వలేదా అని చెప్పేసి మా వాడికి ఆ, ఆయన గుక్క తిప్పుకోకుండా ఒక 10-15 నిమిషాల పాటు క్లాస్ పీకాడు. 8th క్లాస్ నుంచి ఎందుకు నీకు ఎయిమ్ ఉండాలి, లేకపోతే నువ్వు తర్వాత కెరీర్ లో పూర్తిగా ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా ఎలాగ అయిపోతావు, లేటుగా అయినందువల్ల ఏం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచే ఉంటే ఎలాంటివి తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ అని చేస్తే అసలు ఐఐటిలోనే చేయాలి, లేకపోతే మెడికలే చేయాలి, ఈ రెండు కాకుండా వేరే ఏ ఫీల్డ్ తీసుకున్నా ఎలా ఉపయోగం లేదు. ఇలా మొత్తం ఆయన ఒక పావుగంట చెప్పేసిన తర్వాత నాకు మీరు అందరికీ గైడ్ చేస్తారు ఎట్లా మీ అబ్బాయికి లేకపోతే ఎలాగంటే అని చెప్పేసి నాకు అంటే నాకు కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇచ్చారంటే అరే నాకే ఒక ఆత్మనిర్భర భావం కలిగించే విధంగా అన్నమాట. రైట్. అంటే ఐడియలిస్టిక్ గా ఉండాలి కదా. సో దే ఎక్స్పెక్ట్ దట్ ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ పిల్లలు ఫుల్ పర్ఫెక్ట్ ఐడియలిస్టిక్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు అసలు మాట్లాడుతుంటేనే ఇలా మా అబ్బాయిని కదిలిస్తూనే వాడు చూసారా నాకు 100కి 99 98 వచ్చేస్తుంటాయి, నేను ఫలానా ఫలానా ఎంట్రన్స్ రాస్తాను, ఫలానా దాంట్లో నాకు సీట్ వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళాక నేను ఫలానా బ్రేక్ఫాస్ట్ తింటా, ఫలానా ఇది కంప్లీట్ చేస్తా, ఈ యూనివర్సిటీలోకి అడ్మిషన్కి వెళ్తా, ఇలా ఒక రూట్ మ్యాప్ చెప్పాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఐడియలిస్టిక్ గా ఇట్లా ఉండాలి అని వాళ్ళే డిసైడ్ అయిపోయి ఆ అంచనాలకి తగ్గినట్టుగా లేకపోవడం ఈజ్ నాట్ సో స్టాండర్డ్ థింగ్ అని వాళ్ళే డిసైడ్ అయిపోయి వాడికో క్లాస్ బీకి నాకో క్లాస్ బీకి టీ దాగి వెళ్ళారు. ఓకే. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా 8th క్లాస్ చదివే పిల్లాడికి ఒక ఎయిమ్ ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఉంటే ఏ విషయాలపైన ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇన్ ఎ సెర్చ్ ఏం చేయాలి అనేది వాళ్ళదైనా వాళ్ళ సెర్చ్ లో ఒకళ్ళు ఉంటే ఎందుకు ఆ సెర్చ్ లో ఉన్నారు, ఇంకా ఆ సెర్చ్ తాలూకు రిజల్ట్స్ ఎందుకు ఇప్పటికీ ఇంకా రాలేదు అనే విషయాలు ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది, ఆ సెర్చ్ లో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కదా, బయట వాళ్ళకి తెలియదు. వచ్చి వాళ్ళు ఐడియలిస్టిక్ గా ఏం జరగాలనే చెప్పేస్తారు. చెప్పి అక్కడ కూరుకుంటారా, ఇక అది క్యారీ చేస్తారు బయట. ఓ ఇక్కడ ఇన్ని కబుర్లు చెప్తుంది ఈవిడ, నేను మొన్న వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను అస్సలు డైరెక్షన్ లెస్ గా ఉన్నాడు తెలుసా, అసలు ఏం లేదు తెలుసా అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్తుంటారు. రైట్. ఇక్కడ నా ప్రాబ్లము జనాలు వేరే వాళ్ళతో చెప్తారా లేదా అని కాదు. నేను మొదట చెప్పిన క్వశ్చన్, వై డూ యూ ఎక్స్పెక్ట్ ఐడియలిజం టు బి ద బేసిక్ స్టాండర్డ్? దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఐ వాంట్ టు పుట్ టు యూ ఆల్ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ గురించి చాలా మాట్లాడొచ్చు మనం, చాలా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చినా ఒకటే స్టేట్మెంట్ కి సంబంధించి మీకు క్వశ్చన్ వేస్తున్నా, దాని మీద మీ అంతటా మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. నా సెషన్స్ ఎవరైనా విని ఉంటే ఇంతకు ముందు నేను కొంచెం తెలిసి ఉంటే మీ అందరికీ ఈ విషయం తెలిసి ఉండాలి. ఏంటి అంటే ఐ నెవర్ ప్రీచ్ థింగ్స్. నేను సెషన్ చెప్తానంటే ఇది ఇలా చెయ్యాలి, మనిషి అన్నాక అలా చెయ్యాలి, అదన్నాక ఇలా చెయ్యాలని నేను ఎప్పుడు చెప్పను. ఐ జస్ట్ పుట్ ఏ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఐ లీవ్. తాంబూలాలు ఇచ్చేసారి తన్నుకు చావండి అన్నట్టు కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలు మీవైన సమాధానాలు మీరు వెతుక్కోండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రశ్న మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నతికి కారణం, సమాధానాలు కాదు. ఎప్పుడు ఒక ప్రశ్న నుంచే ఎన్ని ఎన్ని మార్పులు జరిగినా, ఎంత ఆ, ఆ, ఉన్నతి జరిగినా, ఎంత ముందడుగు జరిగినా, ఎంత గొప్ప జరిగినా అవి మంచి ప్రశ్నల వల్ల జరిగాయి తప్ప మంచి సమాధానాల వల్ల జరగల. సో మంచి ప్రశ్నలు వేసుకుంటే వాళ్ళదైన సమాధానాలు ఎవరిది వాళ్ళకు ఉంటాయి. అది వాళ్ళ వ్యక్తిత్వం బట్టి, వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ అనుకూలత బట్టి, వాళ్ళ బలాలు బలహీనతల బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ లక్ష్యాల బట్టి వాళ్ళదైన సమాధానం వాళ్ళు వెతుక్కున్నప్పుడే ఆ సమాధానానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీకెవరైనా ప్రశ్నతో కూడిన సమాధానం ఇచ్చేస్తున్నారంటే ఆ సమాధానం సరైన సమాధానం కాదని అర్థం. సోనియా గారు ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నతో పాటు సోనియా గారు ఇది చెయ్యాలి అని మీకు ఎవరైనా సమాధానం ఇచ్చేసారంటే దట్ క్వశ్చన్ ఈజ్ ఇన్వాలిడ్, దట్ ఆన్సర్ ఈజ్ ఇన్వాలిడ్. సోనియా గారు ఏం చేయాలనే ప్రశ్న మాత్రమే ఇవ్వాలి. సోనియా గారు ఏం చేయాలనేది సోనియా గారు మాత్రమే చెప్పుకోగలగాలి. దెన్ దట్ ఆన్సర్ ఈజ్ వ్యాలిడ్.
It may work sometime, it may not work sometime. Even if it is not working, then she will find out her own ways why it is not working, and she can make it better with better approaches, because she is the person who has framed that answer. నేను చెప్పాను అనుకోండి, చాలా పేలవంగా చెప్తాను. ఆమె ఫ్యాక్టర్స్, ఆమె పారామీటర్స్ అసలు కన్సిడర్ చేయకుండానే నేను మాట్లాడతాను. దట్ విల్ బి ద మోస్ట్ ఐడియలిస్టిక్ ఆన్సర్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, డోంట్ టేక్ ఐడియలిస్టిక్ ఆన్సర్స్. Frame a practical solution for your own questions. That is the point I want to present to you, present before you in whatever I am trying to talk today. So idealism, ప్రతి విషయంలో, ఉమెన్ అవ్వనివ్వండి, మెన్ అవ్వనివ్వండి, ఇలా చేయాలి కదా మగవాళ్ళు. అది ధైర్యంగా ఉండాలి కదా. సమస్య వచ్చినప్పుడు అలా కష్టపడిపోతే ఎలాగా? డబ్బులు అనేది అప్పటి నుంచి అంతే, సంపాదన పెరగాలి కదా. ఓ ఇల్లైనా సమకూర్చుకోవాలి కదా, ఒక కారైనా కొనాలి కదా, పిల్లల్ని కనీసం ఇలాంటి చదువులు చదివించాలి కదా, భార్య కనీసమైనా ఇవి చేయించాలి కదా, తల్లిదండ్రుల కోరికలు కనీసమైనా ఇలా కరిగించారు. ఇవన్నీ ఐడియలిస్టిక్ గా చెప్పి పడేస్తారు. ఈ కనీసం అనేదాన్ని ఎవడు డిఫైన్ చేస్తాడు? హూ ఈస్ డిఫైనింగ్ దట్ కనీసం? చెప్పడం చాలా ఈజీ, కనీసం చేయాలి కదా, కానీ ఆ ఒక్కొక్క యాక్షన్ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది. పర్టికులర్ గా చాలా మంది ఉమెన్ గురించి మాట్లాడతారు, కానీ మెన్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మెన్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. మెన్ ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్స్, ఎ లాట్ ఆఫ్ ప్రెషర్స్, ఎ లాట్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్స్. అంతకుముందు లేవా మెన్కి? అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ అంతకుముందు మెన్కి ప్రెషర్ తో పాటు ఒక పవర్ కూడా ఉండేది. అంతేలే చెప్తే వినడు, వాడు ఏది డిసైడ్ అయితే అదేలే అనేసుకొని మిగిలిన వాళ్ళందరూ అది ఫాలో అయిపోతుండే వాళ్ళు. కాబట్టి ప్రెషర్ ఉన్నా ఆ ప్రెషర్ ని ఒక డైరెక్షన్ లో పెట్టగలిగిన రైట్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఆ రైట్ తీసేసుకున్నారు. నన్ను అడగవా, నాకు చెప్పి చేయవా, నాతో డిస్కస్ చేయాలి కదా, నేను కాదంటే కూడా నువ్వు చేస్తావా? ఆహా, సో నువ్వు ఒకటేనా డెసిషన్ అని చెప్పి, డెసిషన్ పవర్, ద పవర్ ఆఫ్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ పవర్ కూడా వాళ్ళతో తీసేసుకున్నాం. కానీ ప్రెషర్ మాత్రం అలాగే ఉంచేసాం. రోల్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అన్నాం కదా. వెన్ రోల్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ, రోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్స్ ఆల్సో. బట్ మనం ఏం చేసామంటే రోల్ రెస్పాన్సిబిలిటీ ఉంచేసి రైట్స్ తీసేసుకున్నాం కదా. దాంతో ఇప్పుడు వాళ్ళకి రోలు రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉండి, రైట్స్ లేక, కావాల్సిన థింగ్స్ ని క్రియేట్ చేయగలిగిన సరిపడా వనరులు లేక యుద్ధంలోకి పంపించేస్తున్నాము, కానీ ఆయుధాలు ఇవ్వడం లేదు. సో ఆయుధాలు లేక యుద్ధంలో పంపించేస్తే ఏమవుతుంది? వీలైనంత యుద్ధంలో గాయపడకుండా తప్పించుకుంటూ ఉండాలి. తప్పించేసుకుంటూ ఉంటూ అవతల వైపుకి వచ్చేసేయాలి. అలా ఎక్కడ కుదురుతుంది? అది వాళ్ళంతటా వాళ్ళు తప్పించుకోగలిగిన తెలివితేటలు ఉన్నంత వరకు తప్పించుకుంటూ తిరుగుతారు. బట్ అనుకోకుండా వేరే వారి ఒక పెద్ద బాణమో శూలమో వాళ్ళని తగిలింది అనుకోండి, వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో, గాయాల పాలై ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. సో సొసైటల్ ప్రెషర్స్ వాళ్ళకు కూడా, ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికల్. కనీసం ఇంత పిల్లల చదువుల విషయంలో కనీసం తండ్రి చెయ్యాలి కదా అంటారు. ఆ కనీసం ఎవరు డిసైడ్ చేస్తారు? ఐడియలిజం గా స్టేట్మెంట్ బాగుంది, పిల్లల చదువుల విషయంలో కనీసం చెయ్యాలి కదా. ఏంటి ఆ కనీసం? ఆ కనీసం ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంత పడితే అంత కోర్సులో ఎన్రోల్ అయిపోయి, ఎంత ఫీజు అంటే అంత ఫీజుకి ఒప్పేసుకొని, ఆ ఫీజుకి తోడు ఇతర విషయాలు ఇవన్నీ కూడా చేసేయాలంటే ఎక్కడ నుంచి అంత డబ్బు తీసుకొచ్చి పెడతారు? పెట్టలేని పరిస్థితుల్లో కనీసం పిల్లలకు ఒక మంచి చదువు చదివించలేకపోయాడయ్యా అనే ఒక ప్రెషర్ వాళ్ళని ఎంత ఇబ్బందికరమైన మానసిక స్థాయికి దింపేస్తుందో అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. నేను చూస్తా చాలా సార్లు ఆ తల్లిదండ్రుల యొక్క ఆ అంటే వాళ్ళ ఆదాయంకి, వాళ్ళ పిల్లలు చదువు కోసం వాళ్ళు ఆలోచించే స్థాయికి ఇట్ ఈస్ 10x and 20x మెనీ టైమ్స్. వాళ్ళకి పూర్తిగా నెల మొత్తం మీద కనీసం 20-30 వేలు కూడా సంపాదిస్తున్నారా లేదో, సంవత్సరానికి 4.5 లక్షలు 5 లక్షలు కట్టాల్సి ఉన్న లాంటి కోర్సులో చదవాలి అనేది వాళ్ళ పిల్లలు ఎస్పైర్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎంత చేస్తే ఆ తల్లిదండ్రులు ఇల్లు గడుపుకుంటూ సేవింగో లోనో పెట్టి చేసుకుంటూ ఇంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలుగుతారు? ప్రాక్టికల్ గా చూస్తే బాగుంటుంది, చాలా చిన్న పని చేసుకుంటూ వాళ్ళ అబ్బాయి లేదా వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదివారు, లేకపోతే డాక్టర్ చదివారు,
ఇంత పేద స్థాయి నుంచి వాళ్ళ పిల్లలు ఇలాంటి ఒక ఉన్నత చదువు చదివి వాళ్ళు గొప్ప జీవితాన్ని సాధించారనేది వినటానికి బాగుంటుంది. కానీ అలా చేయడం కోసం ఆ తల్లిదండ్రుల మీద ప్రతి వాళ్ళు కూడా, అంటే వాళ్ళ పిల్లలు, నేను చాలా సార్లు చాలా మందిని అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ఇలాంటి ఒక హైయెస్ట్ స్టేక్ ఉన్న వాటిని ఎయిమ్ చేస్తుంటారు. పోనీ అది వాళ్ళు పూర్తిగా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ తో, ఎక్స్ట్రాడినరీ వాటితో ఫుల్ స్కాలర్షిప్ చేస్తూ చేయగలిగిన పరిస్థితి ఉందా అంటే, మళ్ళీ అక్కడ వాళ్ళ మీద ఒక ప్రెషర్, ఐడియలిస్టిక్ గా ఉండాలి. అలా ఉండలేరు కదా, ఎంతమంది ఉంటారు, క్రీమ్ కొంతమందే ఉంటారు కదా. అలా కానప్పుడు మనం అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చెప్పాలనుకోండి, మనం ఏమని చెప్తాం? అంత మీ నాన్న కట్టలేరు, కాబట్టి నువ్వు ఏదైనా కొంచెం మీ నాన్న కట్టగలిగిన స్థాయిలో ఉన్న డిగ్రీ లాంటిది ఏదైనా చేసి ముందు నువ్వు సొంతంగా ఉద్యోగం మొదలుపెట్టి ఆ ఉద్యోగం వచ్చిన డబ్బులతో నీకు కావాల్సిన నువ్వు చదువుకో అనే లాంటిది మనం ఏమైనా ఇచ్చామనుకోండి, అది ఎలా సౌండ్ అవుతుంది? కాంప్రమైజ్ ఆన్ యువర్ డ్రీమ్స్ అన్నట్టుగా సౌండ్ అవుతుంది కదా. అలా చెప్పకూడదు. కానీ పేరెంట్ ఐడియలిస్టిక్ గా ఎంత కష్టపడ్డా, ఏదో పాత సినిమాలాగా రాత్రంతా రిక్షా దొక్కుతా, ఇప్పుడు రాత్రంతా రిక్షా దొక్కడానికి ఎక్కేవాడు కూడా లేడు కదా. ఇన్ దట్ కేసు వాళ్ళు మార్నింగ్ ఒక జాబ్ చేసి, నైట్ ఒక జాబ్ చేసి, ఇంకో మల్టిపుల్ టాస్క్ చేసినంత మాత్రాన కూడా వాడు సమకూర్చుకోగలిగినంత ఫైనాన్షియల్ కండిషన్ లో అది ఉందా? లేకపోతే చాలా సింపుల్, కనీసం పిల్లలకి చదువులు కూడా చెప్పించలేకపోయాడు, వాళ్ళు కోరుకున్న చదువులు చెప్పించలేకపోయాడు. కన్నడం అయితే ఓ కనిపడేశాడు, పెంచలేనప్పుడు కంఠం ఎందుకు కదా. ఇలాంటి మాటలు వస్తాయేమో అన్న భయానికి ఆ తల్లిదండ్రులు పడే ఘర్షణ, ఎలాంటి ఘర్షణ చూడండి. దట్ ఈస్ ఐడియలిస్టిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ. పేరెంటింగ్ లో ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ, ఉమెన్ కి ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ, మెన్ కి ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ. చాలా సార్లు చూస్తూ ఉంటాం ఈ ఆ, సంపాదనకు సంబంధించి మెన్ కి ఏదో చెప్తూ ఉంటాం, 5 టైమ్స్ నీ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ పెరగకపోతే ఏం చేస్తావు? నువ్వు ఊరికే కూర్చొని ఏం చేస్తావు? అది చూస్తూ ఏం చేస్తావు? ఇట్లా ఖాళీగా కూర్చొని ఏం చేస్తావు? టీవీ చూస్తూ ఏం చేస్తావు? నీ వల్ల కాదా? నీతో అయితే లేదా? రేపొద్దున్న నీ కొడుకు నేను ఇట్లా అంటాడు, నీ పెళ్ళాం ఇట్లా అంటుంది అని చెప్పి వాళ్ళని ఎమోషనల్ గా భయపెట్టి దే ఎక్స్పెక్ట్ దెమ్ టు బి రైజింగ్ మల్టిప్లీ అండ్ ఫినామినలీ. నిజం చెప్పండి, ఆ లెవెల్ కి ఆ పెంచడానికి కావాల్సిన వనరులు కానీ, చదువు కానీ, ఆపర్చునిటీస్ కానీ వాళ్ళకు ఉన్నాయా? అలా చెప్తే మనిషి పరిగెత్తగలుగుతాడా? ఇదిగో నీకు తెలిసిన బలాలు ఇవి, నీకు తెలిసిన నీ బలహీనతలు ఇవి, నీకున్న అవకాశాలు ఇవి, ఇందులో నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, ఇప్పుడు నీ సంపాదన ఇంత, దీనిలోంచి నువ్వు ఇంత పర్సంటేజ్ రైజ్ చేసుకోవడానికి నీకున్న ఫ్రీ టైంలో నువ్వు ఇలా 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 చేయవచ్చు అనే ఒక స్ట్రాటజికల్ గా ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్తే ఆ వ్యక్తి ఫైనాన్షియల్ గా ముందుకెళ్తారా? వాట్ ఈస్ యాక్చువల్లీ రైట్ అండ్ పాసిబుల్లీ ఎక్వైరబుల్, ప్రాక్టికల్లీ ఎక్వైరబుల్ స్ట్రాటజీస్ కదా, సెకండ్ది కదా. సో బీ అవేర్ ఆఫ్ ఐడియలిజం, నేను చెప్పేది అది. ఐడియలిజం మత్తులో ఉచ్చులో పడద్దు. ఆడవాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు, జెంటిల్ మెన్ సిండ్రోమ్ అండ్ జెంటిల్ ఉమెన్ సిండ్రోమ్ తో ఎక్కువ బాధపడుతున్నారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు. జెంటిల్ మెన్ సిండ్రోమ్, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, మాట తీరు, విషయాలు, ఉద్యోగము, సంపాదన, అలవాట్లు, ఆశలు, కోరికలు కూడా ఐడియలిస్టిక్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళలోనే ఎవరైనా సరే, నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఇప్పటికిప్పుడు నీది ఏం కోరిక నువ్వు కోరుకుంటున్నావు అన్నావు అనుకో, నేను ఫుల్ ఒక్కదాన్ని పోయి గోవా బీచ్ లోకి పోయి నాకు కావాల్సిన బట్టలు వేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు సిల్లెయ్యి, ఏ ఒక 2 రోజులు నన్ను వదిలేస్తే ప్రపంచం ఎవరు నాకు చూడకపోతే నా బతుకు నేను బతికొచ్చేస్తా అనుకునే ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళలో 120% మంది ఉంటారు. కానీ ఇలా కనీసం కల కూడా కలవనివ్వదు ఈ ఐడియలిజం. ఏం ఆలోచిస్తున్నావు చూడు నువ్వు అసలు, నీకో పిల్లాడు, నీకో పిల్ల, నిన్ను నమ్ముకొని ఇంత ఫ్యామిలీ ఉంటే నీ కోరికలు చూడు ఎట్లున్నాయి. ఏంటి గోవా వెళ్తావా? అలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు వేసుకొని నీ కూతురు ఏం చేస్తుంది? నువ్వు వేసుకొని నీ కొడుకు ఏం చేస్తాడు? నువ్వు అక్కడికి వెళ్ళేసి తాగేసి పడిపోతావా? అప్పుడు నీ కొడుకు ఎక్కడ అంటే దిక్కుమాలని, కనీసం కళలో కూడా ప్రశాంతంగా కళ లేని ఒక దరిద్రమైన పరిస్థితుల్లోకి ఆడవాళ్ళని పెట్టింది ఈ దిక్కుమాల ఐడియలిజం. అరే నా కలరా పోయి, నా ఇష్టం, నేను ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు? నువ్వు ఎలాగో చేసి తెచ్చేది లేదు, నేను ఏదో కల్లో ఏదో కనుక్కుంటాను కదా, అది కూడా నీకెందుకు కదా. సో కళ కూడా పూర్తిగా కనలేని ఒక దౌర్భాగ్య స్థితికి నీ అతి ఐడియలిజం తీసుకెళ్తున్నప్పుడు దాన్ని ఆడ వదిలేసి, సరేలే పోయి గోవా అనుకున్నా, గోవా కానీ కనీసం గుడివాడ పోతానే, ఏదో ఒకటి కదా. గోవా వెళ్ళకపోతే గుడివాడ వెళ్తాను, ఎక్కడో అక్కడ
ఆయనకి వెళ్ళి బీచ్ లో కూర్చోపోతే ఇక్కడికి వెళ్ళి కనీసం పార్క్ లో కూర్చుంటాను. నాకు కావాల్సిన నా ప్రశాంతత కోసం నాకు ఇప్పుడు 2 రోజులు వదిలే 2 గంటలు నన్ను వదిలేయండి రోయ్. మొత్తం అందరు అన్ని వదిలేస్తే ఓ 2 గంటలు నేను కనీసం ఓ చిల్డ్రన్ పార్క్ లో కూర్చొని ఏ పని లేకుండా హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మీకు కావాల్సిన పనులన్నీ ఇంటికి వచ్చి చేసి పెడతాను. ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కదా. రైట్. సో ఇది వాళ్ళకి కూడా తెలుసు, ఎవరి ఎవరి స్వతహాగా వాళ్ళకి తెలుసు. కానీ ఐడియలిస్టిక్ గా ఉండాలి, ఐడియలిస్టిక్ గా ఉండాలి. చాలా సార్లు పేరెంటింగ్ విషయంలో, చాలా సార్లు ఆడవాళ్ళ విషయంలో నాతో కొంతమంది మగవాళ్ళు మాట్లాడి ఫోన్ చేస్తూ ఉంటారు, మా మేడం మా ఆవిడని కూడా ఏదైనా ఇలాంటి కార్యక్రమాల్లో సెట్ చేయండి. ఫస్ట్ థింగ్ నాకు ఆ సెంటెన్స్ చాలా చండాలంగా ఉంటుంది. మా ఆవిడకి కూడా నేను చెప్తూ ఉంటానండి, ఆమె కూడా ఇలాంటి దాంట్లో ఏదైనా సెట్ అవ్వాలి. సెట్ చేయటువంటి ఏదైనా ఏదైనా టేబులా కుర్చీయా నువ్వు కార్నర్ చూసి సెట్ చేయడానికి? ఆ మనిషి కదా, ఆ మనిషికి ఏం చేయాలనుకుంటుందో నువ్వు అడగాలి కదా. యాక్చువల్ గా తను పాపం అవి చేసిందండి అప్పట్లో. కానీ నేనే ఏంటంటే ముందు పిల్లల్ని చూసుకో, ముందు ఇల్లు చూసుకోను అని చెప్పేసి నేను అప్పుడు జాబ్ వద్దన్నాను. నువ్వెవ నాకు ఇన్నర్ వయసు నువ్వెవడరు పోయి చెప్పడానికి? ఆమెను అడిగావా? పాయింట్. సరే పోనీ కాలేదు, పోనీ ఆమెకి తెలియలేదు, ఆమెకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఒకటి గైడ్ చేసావని అనుకుందాం, అయిపోయింది కదా. అప్పుడంతా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆమె ఏమైనా చేస్తే బాగుంటుంది. ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తుందండి అంటే, అప్పుడు ఇంట్లో ఉండొద్దని డిసైడ్ చేసింది నువ్వే. ఇప్పుడు ఇంట్లో అప్పుడు ఇంట్లో ఉండాలని నువ్వే డిసైడ్ చేసావు, ఇప్పుడు ఇంట్లో ఉండొద్దని నువ్వే డిసైడ్ చేస్తావు. పోనీ ఇందులో కూడా కనీసం ఇప్పటికైనా ఆ మనిషి ఎలాగో సగం జీవితం అయిపోయింది. ఇంకో సగంలో ఎంత బతుకుతుందో ఎప్పుడు చచ్చిపోతుందో కూడా తెలియదు. కనీసం అప్పుడైనా సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడగవా? అడగవు. అందుకని ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపించి అన్ని నువ్వే నేసుకోరా, అన్ని నువ్వే నేసుకో. సారీ, సరదాగా చెప్తా అంటే జస్ట్ లైక్ ఒక బ్రదర్ తో మాట్లాడినట్టు. సో అన్ని మీరే నేసుకోండి. అప్పుడు ఏం చేయాలో మీరే అనేసుకోండి, ఇప్పుడు ఏం చేయొద్దో మీరే అనేసుకోండి, ఇప్పుడు ఏం కుదురుతుందో కూడా మీరే అనేసుకోండి. అన్ని అనేసుకొని అదేమైనా సెట్ చేయండి అంటే ఇంకేం సెట్ చేస్తాం? నువ్వు అన్ని కన్స్ట్రైంట్స్ పెట్టేసేసి సెట్ చేయండి అంటే ఎక్కడి నుంచి సెట్ చేస్తాను? పోనీ నువ్వు ఎందుకు సెట్ చేయాలి? ఆమెను అడుగు కదా. నీకున్న పరిస్థితుల్లో ఇది కాబట్టి ఇప్పటికీ నువ్వు చేయాలనుకుంటున్న విషయాలేంటి, ఇప్పటికీ నీకున్న వనరులు, అవకాశాలు, ఆపర్చునిటీస్, ప్రాబ్లమ్స్, లిమిటేషన్స్ ఏమున్నాయి, ఇందులోంచి నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే విషయాలని ఆమెను డిసైడ్ చేయమంటే ఆమె ఒక సెర్చ్ మొదలు పెడితే ఆ సెర్చ్ లోంచి ఆమె కొన్ని సమాధానాలు వస్తే, కొన్ని కుదిరితే, కొన్ని ఫెయిల్ అయితే, చాలా ఫెయిల్ అయితే ఏవో కొన్ని సక్సెస్ అవుతాయి కదా. చాలా ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అవుతాయి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి? ఫస్ట్ వీ షుడ్ అలౌ దెమ్ టు ఫెయిల్. సో ఫెయిలింగ్ ఈజ్ నాట్ అగైన్ ఐడియలిజం. జనాలు ఏదైనా పట్టుకుంటే సక్సెస్ అయిపోవాలరా, ఎట్లా అవుతుంది? పట్టుకుంటే సక్సెస్ ఎట్లా అవుతుంది? పట్టుకుంటే ఫెయిలే అవుతుంది. 10 సార్లు ఫెయిల్ అయ్యాక 11వ సారి సక్సెస్ అవుతుంది. ఆ ఫెయిల్ అవ్వడానికి అలౌ చేస్తున్నావా లేదా? ఆ ఫెయిల్ అయ్యే సమయం మనం వాళ్ళకి ఇస్తున్నామా లేదా? ఇది పార్ట్నర్స్ కైనా సరే, పిల్లలకైనా సరే. పిల్లలు కొంచెం కొంచెం పాడితే చాలు తీసుకెళ్తారు మ్యూజిక్ క్లాసెస్ లో పడేస్తారు. వాడు కొంచెం డాన్స్ చేస్తే చాలు తీసుకెళ్తారు డాన్స్ క్లాస్ లో పడేస్తారు. ఒక ఆర్ట్, ఒక స్పోర్ట్, ఒక స్కూల్ ది ఉండాలి. మొత్తం డిజైన్ చేయాలి. రోబోని పెంచను, మనిషిని పెంచద్దు, రోబోని పెంచేయాలి. ఒక ఆర్ట్, ఒక స్పోర్ట్, ఒక స్కూలు అన్ని ఇట్లా డిజైన్ చేసి పొద్దున్నే 6ంటికి లేవాలి, లేస్తూనే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా ఇవే తినాలి, ఎగ్జామ్స్ లో ఇన్ని మార్కులు మినిమం గా రావాలి, ఇది వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వీటికి వెళ్ళాలి, ఆ తర్వాత దానికి వెళ్ళాలి, ఒలింపియాడ్లు పాస్ అవ్వాలి, ఐఐటీలు కొట్టేసేయాలి. అన్ని మనం ఐడియలిస్టిక్ థింగ్స్. జంక్ ఫుడ్ మాటే మాట్లాడకూడదు, సినిమాల గురించి ఆలోచించకూడదు, ఫ్రెండ్స్ తో అవసరం లేని విషయాలు మాట్లాడకూడదు. ఆట ఆడినా అందులో ఒక అర్థవంతమైన ఆట ఆడాలి. పడుకునేటప్పుడు ఇలా పడుకోవాలి, తినేటప్పుడు ఇలా తినాలి, నడిచేటప్పుడు అలా నడవాలి, జనాలతో ఇలా మాట్లాడాలి, ఈ టోన్ ఇలాగే ఉండాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాంటి వారితోనే ఫ్రెండ్షిప్ చేయాలి, కనీసం కలలు కోరికలు కూడా ఇలానే కనాలి. అంటే మన ఎక్స్పెక్టేషన్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి వాడు కళ ఎలా ఉండాలంటే వాడు బాగా చదివేసేసుకొని ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో చదివేసుకొని ఇలా పట్టా పట్టుకొని పాత సినిమాల్లాగా నేను బిఏ పాస్ అయ్యానమ్మా అన్నట్టు అమ్మ దగ్గరకు వచ్చేస్తే అక్కడి నుంచి ఒక మంచి ఉద్యోగం తీసేసుకుంటే ఆ ఉద్యోగం మొదటి జీతంలో అమ్మకు ఒక పట్టుచీర, నాన్నకు ఒక బైక్ కొనేసేస్తే ఆ తర్వాత నుంచి సంపాదించేసుకుంటే ఈ చిన్న ఇంట్లో నుంచి ఒక పెద్ద ఇంట్లోకి తీసుకెళ్లిపోయి ఒక కార్లలో తిప్పేసి, ఫ్లైట్లలో తిప్పేసి వాళ్ళ అమ్మ నాన్నని, తోబుట్టులు అందరినీ బాగా చూసేసుకుంటూ ఇలాంటి కళలు కనాలి. మన దృష్టిలో పిల్లాడు కరెక్ట్ గా ఉన్నాడు, అమ్మాయి కరెక్ట్ గా ఉందంటే ఇలాంటి కళలు కనాలి. సో వాళ్ళ కళలు ఎలా కనాలో కూడా మనం ఒక ప్లాన్ అంటుంది అనమాట. ఇలా కాకుండా ఇది మనం ఐడియలిస్టిక్ గా చెప్తాం. అందుకని వాళ్ళకి చిన్న వయసు నుంచి నూరేస్తాం.
అసలు ఆయన ఏం చేశాడు? అబ్దుల్ కలాం ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? భగత్ సింగ్ ఏం చేశాడు? ఇవాళ భగత్ సింగ్ గురించి చెప్తాను, రేపు అబ్దుల్ కలాం గురించి చెప్తాను, ఎల్లుండి నెల్సన్ మండేలా గురించి చెప్తాను, ఇంకో రోజు ఇంకొకటి గురించి చెప్తాం. మనం అన్ని విన్నాక ఇప్పుడు వాడికి ఏం అర్థం కాదు. వాడికి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా పుస్తకాలు రాయాలో, భగత్ సింగ్ లాగా ఆర్మీలోకి వెళ్ళాలో, ఓకే, అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ అవ్వాలో, వివేకానంద్ లాగా మొత్తానికి సన్యాసం తీసుకోవాలో, ఏది అర్థం కాదు. ఎందుకంటే మనం ఇవాళ స్టోరీ, రేపు స్టోరీ, ఎల్లుండో స్టోరీ చెప్తాం. ఇంకేమీ అర్థం కాదు. దీనికి తనకేం చేయాలనేది ఏది అర్థం కాదు. మనం అన్ని గొప్పగానే చెప్పేస్తుంటాం కదా. సో అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు? అదే ఎవరిమైనా సరే, నువ్వు నీకు కావాల్సింది కలగను, నీకు ఇష్టం వచ్చినట్టు కలగను. ఇవాళ ప్లేన్ నడిపినట్టు కలగను, ఎల్లుండి బిజినెస్ పెట్టినట్టు కలగను, ఇంకో రోజు ఇంకో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు కలగను. ఏ కళను నువ్వు ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తున్నావో, ఏ కళ నిజమైతే బాగుండని నువ్వు బాగా ఫీల్ అవుతున్నావో, అలాంటి కళను సాకారం చేసుకోవడానికి పాటుపడు అని చెప్పగలిగిన వాళ్ళం ఎంతమంది ఉన్నాము? ఎంతమంది ఉన్నాం మనం? అలాంటి ఒక, అది ఐడియలిజం నా దృష్టిలో. అది ఐడియలిజం. బీ వాట్ యు ఆర్, ట్రై టు బీ వాట్ యూ కెన్ బీ, అల్టిమేట్లీ ట్రై టు బీ హ్యాపీ. నేను పేరెంటింగ్ సెషన్స్ లో ఎప్పుడు చెప్పేది అదే. రైజింగ్ ఎన్ ఐడియలిస్టిక్ చైల్డ్, రైజింగ్ ఏ పర్ఫెక్ట్ చైల్డ్ ఈజ్ నాట్ గుడ్ పేరెంటింగ్. రైజింగ్ ఏ హ్యాపీ చైల్డ్ ఈజ్ గుడ్ పేరెంటింగ్. ఆర్ యూ మేకింగ్ యువర్ చైల్డ్ హ్యాపీ? హ్యాపీ అన్నాం కదా అని 10th క్లాస్ అయిన వెంటనే వాడు బీర్ కొడితే హ్యాపీగా ఉంటాడు, ఇంటర్మీడియట్ లో లవ్ అఫైర్ ఉంటే హ్యాపీగా ఉంటాడు కాబట్టి అవన్నీ అలో చేయమంటారా అని? అది కాదు. బీయింగ్ హ్యాపీ అంటే వాళ్ళు వాళ్ళుగా పెరగటానికి, వాళ్ళని వాళ్ళు ఆ, అర్థం చేసుకుంటూ, రియలైజ్ అవుతూ, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండటంలో, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ కళలు, వాళ్ళ కోరికల్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, 10 సార్లు ఫెయిల్ అయినా 11వ సారి సక్సెస్ అవుదామనే ఒక ప్రయత్నం చేస్తున్న దాంట్లో, ఆ ప్రయత్నంలో వాళ్ళ ఆనందం పొందుతూ ఉండే విధంగా మనం పెంచగలిగితే, ప్రయత్నంలో ఆనందం పొందగలిగేలాగా మనం సహకరించగలిగితే, అది గుడ్ పేరెంటింగ్. అంతే. సక్సెస్, మనం ఎంతకి సక్సెస్ డిఫైన్ చేస్తుంటాం. దిస్ ఈజ్ సక్సెస్. డాక్టర్ అయితే సక్సెస్. ఎంతమంది డాక్టర్లు చెత్త మందులని రాయట్లేదు మనకి? మనం వెళ్ళే తలనొప్పికి వాడు బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐలు కూడా తీసేస్తారు. మరి బికమింగ్ డాక్టర్ ఈజ్ ఐడియలిస్టిక్, దెన్ వై ఎవ్రీ డాక్టర్ ఈజ్ నాట్ బిహేవింగ్ ఐడియల్ కదా. If becoming IAS is great, then why every IAS is not so very sincere and working towards building up the nation? Because they were only told that this is the idealistic position you can achieve, but they were not told how to behave ideally after reaching to that position. కదా. సో హౌ టు బిహేవ్ ఐడియల్లీ, హౌ టు బీ ఐడియల్లీ. నీకు నువ్వు ఒక ప్రశ్న వేస్తే, నిన్ను నువ్వు నీ కళ్ళల్లో నిజాయితీగా చూసుకోగలిగిన లాంటి బతుకు ఎలా బతకాలి, అలాంటి ఒక వ్యక్తిత్వం ఎలా నేను నువ్వు సృష్టించుకోవాలనే విషయము, ప్రాక్టికల్ గా ఎలా బిల్డప్ చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి చెప్పి ఉంటే, వాడు వాచ్మెన్ గా ఉన్నా కూడా అంతే గొప్పగా బతుకుతాడు, ఐఏఎస్ గా ఉన్నా కూడా అంతే గొప్పగా బతుకుతాడు. సో ప్రాక్టికల్ గా హౌ టు బిల్డ్ యువర్ పర్సనాలిటీ ఇన్ సచ్ ఏ వే దట్ యూ నెవర్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ is what we have to teach them, rather than teaching them what is success and how to reach to that success. ఆ మోడల్ కాదు మనం చెప్పాల్సి. సో ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ, ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇవాళతో మొదలు మీరు ఏది చేస్తున్నా సరే, ప్రతి చోట మీకు ఒక ఐడియలిస్టిక్ స్టేజ్ ఒకటి కనిపిస్తుంటుంది. గుడ్. అది మనకు ఒక లైట్ హౌస్ లాగా, ఒక ధృవతార లాగా, ఒక టు బి రీచింగ్ కండిషన్ లాగా అది ఉండాలి. దాన్ని మనం మార్గదర్శకంగా పెట్టుకొని ప్రాక్టికల్ గా ఒక్కొక్క స్టెప్ వేయడానికి, అక్కడికి రీచ్ అవ్వడానికి ఒక్కొక్క స్టెప్ మనం వేయడం అనేది నేర్చుకుంటే, ఆ ఐడియలిస్టిక్ స్టేజ్ కూడా మనం రీచ్ అవుతాం, గ్యారంటీగా రీచ్ అవుతాం. కానీ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి లంగరేసి అక్కడికే తాడేసి లాగేయాలి దాన్ని అనుకునే విధంగా చేస్తే మాత్రం ఫెయిల్ అవుతాం. అది నేను చెప్పబోయే. మనం మనకి కళ్ళకి కనిపించని, మన కళ్ళకు కనిపించే చందమామ దగ్గరికి కూడా మనం వెళ్ళగలిగాం కదా. కానీ డైరెక్ట్ గా మనం చందమామకు తాడేసేలా, ఫస్ట్ అసలు ముందు మన భూమి కక్షలోంచి బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచించాం. ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళగలం ఆలోచించాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి చందమామకి ఎంత దూరమో ఆలోచించాం. ఆ తర్వాత చందమామ మీదకి సేఫ్ గా ల్యాండ్ అవటం అనేది ఆలోచించాం. ల్యాండ్ అవటం మాత్రమే కాదు, మనం తిరిగి రావడం ఎలా కూడా ఆలోచించాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఆలోచించిన రోజున మనం చందమామను కూడా రీచ్ అయ్యాము, మన నెక్స్ట్ మార్స్ ను కూడా రీచ్ అయ్యాము, ఇంకా 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 లాస్ట్ ప్లానెట్ ని కూడా రీచ్ అవ్వగలుగుతాం. అలా కాకుండా ఒకటేసారి చందమామకి తాడేసి వెళ్ళిపోవాలి, దాన్నైనా లాగేయాలి, మనమైనా ఇటు నుంచి అటు వెళ్ళాలి అనుకుని ఉంటే ఇప్పటికి కూడా మనం సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళం కాదు.
సో డోంట్ ఓన్లీ థింక్ దట్ దిస్ ఈజ్ ఐడియలిస్టిక్. ఇది చాలా రకాల స్ట్రెసెస్ కి, చాలా రకాల సందిగ్ధాలకి, ఇంకా మానసిక పరిస్థితులు అసలు పూర్తిగా పేలవంగా, జీవితం మీద ఆనందమే జీవితంలో ఉండే ఒక చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదించలేని ఒక దారుణమైన స్థాయికి ఐడియలిజం మాత్రమే పెట్టుకుంటే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయే ఇబ్బంది ఉంటుంది. ఆ ఇలాంటివి చాలా, ఇందాక చెప్పినట్టు జెండర్ స్టీరియోటైప్స్, మగవాళ్ళ నాకు ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళ నాకు ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళ నాకు ముందు ఇల్లంతా సమకూర్చి చేసుకోవాలి, అన్నపూర్ణ లాగా ఎంతకి ఇంట్లోనే ఆ వంటగదిలోనే పడి కొట్టుకోవాలి, జాబులు వాటికి వెళ్ళారు అంటే చాలా కామన్ గా వాడేస్తుంటారు. ఈ రోజుల్లో ఏముందండి, అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లని చూసుకునే వాళ్ళు లేరు. ఇది ఎంత దారుణమైన స్టేట్మెంటో ఇది. చాలా చాలా దారుణమైన స్టేట్మెంట్. You are questioning two people's career. You are questioning two people's struggle to make their family better. ఇద్దరు వెళ్ళిపోతారండి అంటే వెళ్ళిపోతున్న వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారా? ఎన్ని చేసి వెళ్తున్నారు, ఎంత సమకూర్చి వెళ్తున్నారు, ఎన్ని ఆలోచించి వెళ్తున్నారు. పొద్దు నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు జరిగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకొని ఎన్ని విషయాల కష్టపడి వాళ్ళు వెళ్తున్నారు. ఏదో బయటికి వెళ్ళిపోతున్నారంటే ఇలా లేచి స్నానం చేసి పట్టలేసుకొని వెళ్ళిపోతున్నారు అమ్మా నాన్నలు ఇద్దరు. ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల కోసం. వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? లేదు, ఇంట్లో అవి చూసుకోవడం కోసం ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉండిపోయారు. అప్పుడు సంపాదించే మనిషి ఒక్కడు, తినే మనుషులు నలుగురు ఐదుగురు అయిపోతారు. అప్పుడు ఆ మగవాడి మీద ఎంత ప్రెషర్ పడుతుంది, వాళ్ళ మీద ఎంత సొసైటల్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్ ఎంత పడుతుంది. అలాంటి ఒక ప్రెషర్ ఒక్క మనిషే తీసుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో కదా ఇంకొక వ్యక్తి కూడా వెళ్తున్నారు. అలాంటప్పుడు సమాజంగా మనం ఇలాంటి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్స్, వై డోంట్ వి మేక్ అవర్ సొసైటీ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్సో డూ గ్రో in with all right values and right behaviors, expecting both the parents to be working. అలాంటి ఒక కండిషన్ లో మనం ఎందుకు మన సొసైటీని, మన వర్కింగ్ కల్చర్ ని మార్చుకోకూడదు? మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ లో కింద కిండర్ గార్డెన్ స్పేస్ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు తీసుకొచ్చేయచ్చు ఆఫీస్కి. ఆ పిల్లల్ని అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా ప్రీ స్కూల్ లాగా ఉంటుంది. అక్కడ కూడా నర్సరీ తాలూకు ఆయమ్మలు వాళ్ళు వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఫుడ్ ఇస్తారు. మధ్య మధ్యలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. అలాంటి ఉన్న సందర్భాల్లో వాళ్ళకి 7 అయినా 8 అయినా కూడా వాళ్ళు కాల్ తీసుకొని చేసుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకొని వస్తారు. ఇలాంటి ఒక ఆలోచన ఎక్కడ ఎందుకు వచ్చి ఉంటుంది? అక్కడ వర్క్ చేసే ఒక ఉమెన్ హూ ఆర్ ఆల్సో మదర్స్ కంటిన్యూగా వాళ్ళకి ఇలాంటి ఎలా స్ట్రగుల్ ఉంటుంది. అరే ఇక్కడ వర్క్ ఇంపార్టెంటే, ఇంట్లో నా బాధ్యతలు ఇంపార్టెంటే. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మధ్యలో ఉన్న ఘర్షణ వాళ్ళు ఎంత భయంకరంగా పడుంటే, ఎంత ఇబ్బంది పడుంటే దానికి ఒక సొల్యూషన్ రూపంలో ఇలాంటి ఒక చిన్న ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకు ఆఫీస్లోనే మనం ఒక ఖర్చు పెట్టుకుందాం? ఇజ్ ఇట్ నాట్ ఎ సొల్యూషన్? ఇప్పుడు అలాంటి ఒక వర్కింగ్ ఉమెన్ ని దృష్టిలో పెట్టుకొని కూడా అలాంటి ఒక వచ్చింది. అలానే వై డోంట్ వి మేక్ అవర్ సొసైటీస్, వై డోంట్ వి మేక్ అవర్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, వై డోంట్ వి మేక్ అవర్ ఓన్ ప్రెమిసెస్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ డిజైన్డ్ ఫర్ వర్కింగ్ పేరెంట్స్. మనం అది యాక్సెప్ట్ చేస్తే కదా, దట్ ఈస్ ఓకే అని యాక్సెప్ట్ చేస్తే కదా మనం దాని ప్రకారంగా డిజైన్ చేస్తాము. మనం ఇంకా ఇక్కడే కూర్చొని అమ్మన్నాక కుటుంబానికే ఉండాలి, మొగుడన్నాక బయటికి వెళ్ళి రావాలి, తిరగక మగవాడు చెడ్డాడు, తిరిగి ఆడది చెడ్డి, ఈ పిచ్చి దిక్కుమాలినవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాయి. వి విల్ నెవర్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్, రైట్? సో ఐడియలిజంలో కూడా ఎక్కడ వరకు పొద్దున్న లేస్తే ఈ వాట్సాప్ మెసేజ్లో ఒక 100 వస్తాయి. భారతీయ సంస్కృతి, ఏం భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం? భారతీయ సంస్కృతి వాజ్ ద వన్ విచ్ హ్యాడ్ ద మోస్ట్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీ వన్. మా కాలంలో పూర్వకాలం, నేను చాలాసార్లు చాలా మంది నీ క్వశ్చన్ అడుగుతుంటారు, మా రోజుల్లో అంటారు. ఏ రోజులు మీవి? ఏ రోజులు? మా రోజుల్లో భారతీయ సంస్కృతి అంటే ఏ రోజుల భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? 1970 భారతదేశమా? 1920 భారతదేశమా? 18వ సెంచరీ భారతదేశమా? 17వ సెంచరీ భారతదేశం? ఏ భారతదేశం గురించి మాట్లాడుతున్నావు? అదంతా కూడా భారతదేశమే. నువ్వు 1940, 47, 50లో ఉన్న భారతదేశాన్ని ఐడియలిస్టిక్ భారతదేశంగా భావించి 2025లో ఉన్న భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ పాడైపోయారనంటే, నేను 17వ సంవత్సరంలో ఉన్న ఆడవాళ్ళని తీసుకుంటాను. వాళ్ళు ఎంత ఇంతకంటే 3 4 5 రెట్టింపు ఫ్రీడమ్తో బతికారు వాళ్ళు. దేవర్ నెవర్ టోల్డ్ వాట్ టు వేర్, వాట్ టు డూ, వాట్ టు థింక్. అందుకే గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు దేవర్ ఇంటూ ఎడ్యుకేషన్.
గార్గి మైత్రేయి వాళ్ళు లాంటి వాళ్ళు మా వేదాల్లో ఉన్న చాలా రుక్కులని వాళ్ళు ట్యూన్ చేశారు, వాళ్ళు దాని ఆన్సర్ చెప్పారు, వాళ్ళు దాన్ని డిఫైన్ చేశారు. యాజ్ ఈక్వల్ టు యాజ్ ఎనీ అదర్ ఋషి ఆర్ ముని, దే చూస్ దట్ వన్, దే వర్ నాట్ గివెన్ దట్ ఆపర్చునిటీ, దే టుక్ ఇట్ అప్. వాళ్ళకి ఎవరు ఇవ్వాల, వాళ్ళు తీసుకున్నారు. ఐ వాంట్ టు డూ దిస్ అంటే అన్ని తీసుకున్నారు వాళ్ళు కదా. సో నువ్వు మాట్లాడే ఈ ఐడియలిస్టిక్ భారతీయులు మా రోజుల్లో ఇలా అప్పటి ఆడవాళ్ళు, ప్లీజ్ డోంట్ think whatever you are thinking right is the idealistic thing. No. Idealism comes from where what I can do something as my best. నేను నళ్ళీగా నాకున్న వనరుల్లో, నాకున్న అవకాశాల్లో, నాకున్న బలాలు బలహీనతల్లో ది మాక్సిమం అవుట్పుట్ నేను ఏం దేగలను అని నేను ఆలోచించుకుంటే ఆ నా మాక్సిమం అవుట్పుట్ ఈజ్ వాట్ ది బెస్ట్ ఫర్ మీ. దట్ ఈస్ ద ఐడియలిస్టిక్ థింగ్ ఫర్ మీ. నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నా పారామీటర్స్, నా రెసిస్టెన్సెస్, నా లిమిటేషన్స్ నా ప్రాక్టికాలిటీలో ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదిగటానికి నాదైన ఒక స్ట్రాటజీ ఉండాలి తప్ప సమ్వన్ షుడ్ నాట్ డిఫైన్ దట్, అరే నువ్వు కాబట్టి ఇట్లా చేయాలా, వాళ్ళు కాబట్టి అట్లా చేయాలి. కమాన్, హ్యావ్ ఎ లైఫ్, రైట్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐడియలిజం అండ్ ప్రాక్టికాలిటీ. ఇలాంటి ఒక ఘర్షణలోంచి ఈజీగా రావడానికి మనకు ఉపయోగపడేది స్వాట్ అనాలిసిస్. నిజంగానే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనదైన మన స్వాట్ ఒకటి వేసుకోవడం. సమ్మన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఎ చేంజ్, సమ్మన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఎ న్యూ థింగ్, ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నారు, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారు, వాళ్ళదైన స్వాట్ అనాలిసిస్ వాళ్ళు వేసుకోవాలి. నేను ఉన్నది ఇక్కడ, నేను వెళ్ళాలనుకుంటుంది ఇక్కడ, దిస్ ఈజ్ మై ఎయిమ్. ఈ ఎయిమ్ నేను రీచ్ అవడానికి నాకున్న బలాలేంటి, బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, ఈ అవకాశాల కోసం నేను వెళ్లే దారిలో నాకు వచ్చే అవరోధాలేంటి, వారిదైన స్వాట్ వేసుకోవడం ఒక ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఆస్క్ యువర్ సెల్ఫ్ ద క్వశ్చన్ వై, వాట్ అండ్ హౌ. మీదైన ఒక వై ఉండాలి ఎప్పుడైనా సరే. ఒకడు చెప్పాడు కాబట్టి చెయ్యొద్దు, ఒకడు వద్దన్నాడు కాబట్టి చెయ్యొద్దు. నువ్వు వద్దన్నావుగా కాబట్టి చేసి చూపిస్తా, అదే అవసరం లేదు. ఇలా చెయ్యి అన్నారు కాబట్టి చేస్తా, అది వద్దు. మనం ఏదైనా ఒకటి టేకప్ చేసుకునేటప్పుడు మనదైన ఒక ప్రశ్న, వై, ఎందుకు చేస్తున్నాను, వై ఐఎమ్ డూయింగ్. ఇది చేయడం వల్ల నాలో జరిగే మార్పులేంటి, అవి ఆలోచన విధానం కావచ్చు, ఆదాయం కావచ్చు, లేకపోతే పనితీరు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఏదైనా సరే వీటిల్లో నేను కోరుకున్న లాంటి, నేను నాకు ఉపయోగపడేలాంటి, నేను ఇష్టపడేలాంటి ఒక మార్పు వస్తుంది అంటే నా వైకి నాకు కరెక్ట్ సమాధానం వచ్చినట్టు. సో ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ యువర్ ఓన్ ఆన్సర్ ఆఫ్ వై, దెన్ డోంట్ డూ ఇట్. నాకు కొంతమంది మీరు జేసీఐలో చేరండి, మీరు లైన్స్ లో చేరండి, నా ప్రశ్న వాళ్ళు చెప్పిన సలహా చాలా మంచిదే, రైట్? అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసుకుంటే వై షుడ్ ఐ జాయిన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్, వై అన్నప్పుడు వేరే వాళ్ళు వై అని వేసుకుంటే వాళ్ళవైన సమాధానాలు వాళ్ళకున్నాయి, నాదొక వై అన్నప్పుడు నావైన సమాధానాలు నాకుంటాయి. ఇప్పుడు నాకున్న పరిస్థితులకి, ఇప్పుడు నాకున్న లిమిటేషన్స్ కి, ఇప్పుడు నాకున్న అవకాశాలకి, అవరోధాలకి ఇప్పుడు నా వై ఒకలా ఉంది. మేబీ ఇంకో 1 year 2 years ఎంత వై మారుతుంది. సో నేను కన్విన్స్ అయినప్పుడు నేను ఆ పని చేస్తాను. ఒకళ్ళు చెప్పారు కాబట్టి నేను చేయను, ఒకళ్ళు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు వద్దన్నావా అయితే నేను చేసి చూపిస్తా, అలానే చేయకూడదు. సో టు డిక్రీజ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ, స్వాట్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. వై అన్న క్వశ్చన్ వేసుకున్నప్పుడు వై అని 5 సార్లు వేసుకోవాలట. 5 సార్లకి మనం వచ్చే ఆన్సర్ అంటే వై, నేను ఎందుకు ఇది చేయాలి, నాకు నెట్వర్క్ బిల్డింగ్, వై నెట్వర్క్ బిల్డింగ్ ఎందుకు నీకు, ఇప్పుడు నెట్వర్క్ బిల్డింగ్ వల్ల నాకు ఇలా జరుగుతుంది, మళ్ళీ వై ఇలా జరగటం ఎందుకు జరగాలి నీకు, అలా మనం వేసుకుంటే 5 series ఆఫ్ క్వశ్చన్స్ 5 times మనం వై వేసుకుంటే దానికి అర్థవంతమైన సమాధానం వచ్చిందంటే ఎస్ వీ కెన్ టేక్ అప్ దట్. సో పుట్ ఏ క్వశ్చన్ ఆఫ్ వై నువ్వు కన్విన్స్ అయిన తర్వాత దెన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, వాట్ టు డూ అండ్ హౌ టు డూ, ఇలాంటి ఒక ప్రశ్నలు వేసుకోవడం. చేసిన తర్వాత రాసుకోవటం ప్రోస్ అండ్ కాన్స్, దీనివల్ల నాకు ఉపయోగం అయ్యేవేంటి, ఉపయోగం కానివేంటి, ప్రాక్టికల్ గా నాకు దీంట్లో జరగలిగిన మార్పులు ఏంటి, చేంజ్ అనాలిసిస్, ఏమేమి మారబోతున్నాయి, ఎలా మారబోతున్నాయి, ఎలాంటి మార్పులకు నేను రెడీగా ఉన్నాను, ఎలాంటి మార్పులకు నేను ఇంకా రెడీగా లేను. ఇవన్నీ కూడా మన మైండ్ లో రకరకాలుగా కన్ఫ్యూజ్ అయితే ఆలోచించుకోకుండా వీ కెన్ జస్ట్ హ్యావ్ అవర్ ఓన్ మెంటల్ లాగ్, థాట్ లాగ్, ఆలోచనలకు సంబంధించి మనం వీ కెన్ రైట్ డౌన్, వీ కెన్ జర్నల్, వీ కెన్ డిస్కస్ విత్ పీపుల్. ఓకే, డిస్కస్ విత్ పీపుల్ వెన్ యూ హ్యావ్ ఎ క్లారిటీ, రైట్? ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం కరెక్ట్ గా ఆలోచించగలిగితే మనలో ఉన్న ఈ ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ ని మనం కరెక్ట్ గా అడ్రస్ చేసుకోగలుగుతాం.
ఇది చాలా చాలా పెద్ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో నేను ఒక గుండు సూదులు లాంటి ఒక రెండు మూడు, అంటే గుండు సూదు గుచ్చితే ఎంత కవర్ అవుతుందో అలాంటి ఒక అంత స్పేస్ లో ఉన్న రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పగలిగాను. సచ్ బిగ్ ఈజ్ దిస్ ఐడియలిజం వర్సెస్ ప్రాక్టికాలిటీ కాన్సెప్ట్. దీన్ని మనం ఇంకా మరిన్ని సందర్భాల్లో మరిన్ని రకాలుగా మరిన్ని దృష్టికోణాల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి ఇది. ఆ ఇందాక నేను చెప్పిన వర్క్ షాప్స్ కి సంబంధించి దాంట్లో ఒక చిన్న ఎడిషన్ మనకి నారీసెల్ తరఫున, నారీసెల్ వైపు నుంచి నేను ఆ బాల సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ వన్. బాల సురక్ష ఈజ్ ఆల్ అబౌట్ టీచింగ్ అడల్ట్స్ హౌ టు ట్రైన్ చిల్డ్రన్ అబౌట్ దేర్ ఓన్ సేఫ్టీ స్కిల్స్. అంటే మీకు తెలుసు, పిల్లల మీద జరిగే రకరకాల లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుంచి పిల్లల్ని తమని అది గుర్తించి వారిని వారు కాపాడుకోవటానికి మనం వాళ్ళకి ఇచ్చే నైపుణ్యాలు. చాలా సార్లు మనకి సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ఆర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మాత్రమే తెలుసు. అంతవరకే మనం చెప్పి ఊరుకుంటాము. కానీ మీ అందరికీ తెలుసు, సమాచారానికి నైపుణ్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఇలా ఉంటే అలా చేయమాకు, అలా ఉంటే ఇలా చేయమాకు, ఇలా చేస్తే అలా చేయమాకు, అలా పిలిస్తే ఎలా మాకు అని మనం చాలా చెప్పేసి అది కేవలం సమాచారం అవుతుంది. కానీ రియల్ గా వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు అది ఐడెంటిఫై చేయటం, నేను సేఫ్ సిచ్యువేషన్ లో ఉన్నానా, అన్సేఫ్ సిచ్యువేషన్ లో ఉన్నానా, ఉంటే ఇప్పుడు నేను చేయాల్సిన యాక్షన్ నెంబర్ 1 ఏంటి, యాక్షన్ నెంబర్ 2 ఏంటి, యాక్షన్ నెంబర్ 3 ఏంటి అనేది కరెక్ట్ గా వాళ్ళకి ఎలా, వాళ్ళ వయసుకి తగినట్టుగా వాళ్ళకి ఎలా చెప్పచ్చు అనే విషయాన్ని 20 సంవత్సరాలు దాటిన ఏ పెద్దవాళ్ళకైనా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఎలా చెప్పాలి అనే విషయాలని, అంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ టైప్ మాట ఈ పర్టికులర్ కాన్సెప్ట్. సో దీనికి థర్డ్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతోంది. దీనికి సంబంధించిన ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టారు స్వాతి మాడుగుల్ గారు, షీఈ్ ద ఇన్ఛార్జ్. అండ్ ఈ ట్రైనింగ్ అంటే ఇది మీరు ఆల్రెడీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ చేసి ఉన్నా, మీరు ఒక స్పీకర్ అయినా కూడా, దిస్ విల్ యాడ్ వన్ పర్టికులర్ నీష్ టాపిక్ టు యూ. అంటే రెగ్యులర్ గా వెళ్ళి ఏదో మోటివేషనల్ స్పీకర్ లాగా మోటివేషన్ మాత్రమే మాట్లాడకుండా ఒక పర్టికులర్ టాపిక్ లో మీరు పర్టికులర్ గా దీన్ని యూ కెన్ బికమ్ ఏ ట్రైనర్ ఇన్ దిస్ వన్ పర్టికులర్ టాపిక్. సో ఇది మీ నీష్. మీరు వాట్ కైండ్ ఆఫ్ ట్రైనర్ ఆర్ యూ అంటే, ఎస్ ఐఎమ్ ఏ సేఫ్టీ, ఐ కెన్ అడ్రస్ చిల్డ్రన్, ఐ కెన్ ట్రైన్ చిల్డ్రన్ అబౌట్ సేఫ్టీ అని మీరు చెప్పుకోగలిగిన లాంటి ఒక నీష్ టాపిక్. దిస్ విల్ యాడ్ యూ, దిస్ విల్ యాడ్ టు వాట్ ఎవర్ యువర్ స్పీకింగ్ స్కిల్స్. డైరెక్షన్ లెస్ గా, జనరిక్ గా మాట్లాడకుండా ఒక పర్టికులర్ విషయాన్ని తీసుకొని మీరు మాట్లాడడానికి ఈ సమాచారము, ఈ జ్ఞానము, ఈ నైపుణ్యము మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది 3 days ఆన్లైన్ ప్రోగ్రామ్. మంగళ, బుధ, గురువారాల్లో 7 to 8:30 ఆన్లైన్ లో జూమ్ ద్వారా జరుగుతుంది. ఈ 3 రోజుల ఆన్లైన్ కార్యక్రమం పూర్తి చేసిన వారికి అటెండెడ్ ద వర్క్ షాప్ బాల సురక్ష వాలంటీర్ వర్క్ షాప్ అనే ఒక సర్టిఫికేట్, ఆన్లైన్ సర్టిఫికేట్ ఇస్తాము. ఈ కోర్స్ అయిన తర్వాత మీరు కనీసం ఒక 3 schools లో పిల్లల్ని మీరు అడ్రస్ చేస్తే, దెన్ యూ విల్ బి గివెన్ ఏ సర్టిఫైడ్ బాల సురక్ష వాలంటీర్ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ బాల సురక్ష వాలంటీర్ ఆఫ్టర్ దట్ వన్. So using that certificate, you can go to schools, you can ask for session, you can address the children. ఇలా మన మొదటి 2 బ్యాచెస్ లో ఇప్పటికే 1000 మందికి, ఇప్పటికే 10,000 మంది పిల్లల్ని మన వాళ్ళు ఆల్రెడీ అడ్రస్ చేశారు. వేరేజ్ ఒక 70 to 80 పీపుల్ 2 బ్యాచెస్ లో కంప్లీట్ చేశారు. బట్ దే కుడ్ రీచ్ టు మోర్ దాన్ 10,000 చిల్డ్రన్ ఇన్ ఎ వెరీ వెరీ షార్ట్ టైమ్. So this is going really very successful. I request you all to enroll in that one and register in that workshop. And బాల సురక్ష అదేనండి, ఇప్పుడు స్వాతి మాడుగుల్ గారు మీకు చాట్ బాక్స్ లో ఒక లింక్ పెట్టారు చూడండి, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 499 ఈజ్ వాట్ ద రిజిస్ట్రేషన్ ఫర్ దిస్ వన్. 3 days ఆన్లైన్ ఉంటుంది. అసలు వాట్ ఈస్ సేఫ్టీ, సేఫ్టీకి సంబంధించి పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు, పిల్లలకి ప్రైవేట్ బాడీ పార్ట్స్ యొక్క పిక్చర్స్ చూపించకుండా కూడా వాళ్ళకి ఎలా వాళ్ళ ప్రైవేట్ బాడీ పార్ట్స్ గురించి మాట్లాడొచ్చు, రకరకాల విధానాలు ఏంటి అంటే, వాళ్ళు ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వకుండా, మనము ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వకుండా కూడా ఎలా వాళ్ళతో ఈ ఈ సేఫ్టీ, ఈ నైపుణ్య విషయాలను మనం వాళ్ళకి నేర్పించవచ్చు అనే విషయాలన్నీ కూడాను మీకు ఒక ట్రైనర్ పర్స్పెక్టివ్ లో నేర్పించడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ డే మీకు ప్రాపర్ గా ఒక 45 minutes మీకు టైం ఇస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఏమేమి చెప్పుకుంటూ మీ సెషన్ కంప్లీట్ చేయవచ్చు అనేది పీపీటీతో కూడి మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ విల్ హెల్ప్ యూ టు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ సెషన్స్ వేర్ ఎవర్ యూ గో. ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కాదని ఒకవేళ పిల్లలు ఇలాంటి విషయాలపైన వాళ్ళకి జరిగినట్టుగా వాళ్ళు చెప్తే, ఇన్ దట్ కేస్ మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, మన దగ్గర ఉన్న 1 role ఏంటి, మనం ఎట్లా అడ్రస్ చేయాలనే విషయాలు కూడా దీంట్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సైకలాజికల్ థింగ్స్ కూడా మనం
పర్స్పెక్టివ్ లో అవి కూడా మనం కవర్ చేస్తాము. బోత్ చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ ఆల్సో అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో. సో సమగ్రమైన ఒక సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వగలిగేటానికి కావాల్సిన ట్రైనింగ్ సెషన్ ఇది. సో ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్ అండ్ ఇఫ్ యు ఆర్ 20+, మెన్ ఆర్ ఉమెన్ బోత్ కెన్ జాయిన్ దిస్ వన్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరు కూడా ఇది చేయవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్. నారీసెల్ నిర్వహిస్తోంది కానీ దిస్ ఈస్ ఫర్ ఆల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ ఎన్రోల్ ఇన్ దిస్ సెషన్. ఆల్రెడీ రేపటి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. హౌఎవర్ ద రిజిస్ట్రేషన్స్ ఆర్ స్టిల్ ఓపెన్ ఫర్ టుడే ఆల్సో. స్వాతి మాడుగల్ గారు మీ నెంబర్ ఒకసారి చెప్పండి, సో దట్ పీపుల్ కెన్ రిజిస్టర్. ఆర్ ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ సూటబుల్ ఫర్ ఎనీ అదర్, యూ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు ఎన్రోల్ అండ్ గెట్ రిజిస్టర్డ్. జస్ట్ 3 days, 1.5 hour sessions లో you will be completely given the knowledge and skills to take a training session, safety training session. మీ అంతటి మీరు తీసుకోగలిగిన సమర్థత మీకు వచ్చేస్తుంది. సో ఒకసారి చాట్ బాక్స్ లో దీనికి సంబంధించిన మెసేజ్ ఆల్రెడీ వేయటం జరిగింది, ప్లీజ్ ఒకసారి చూడండి. లేదంటే నా నెంబర్ 9963315550. సో అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలా, లేదంటే మీ నెంబర్ ఒకటి మీరు చాట్ బాక్స్ లో కూడా పెట్టండి స్వాతి గారు. సో స్వాతి గారు ఈజ్ ద కోఆర్డినేటర్ ఫర్ దిస్ బాల్ సురక్ష ప్రోగ్రామ్. ఇప్పటికే 21 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. 10 మంది వచ్చిన బ్యాచ్ చెప్తాను. బ్యాచ్ అంటూ అనౌన్స్ అయిన తర్వాత అది ఎవరు వచ్చినా చెప్తాను. దట్ ఈస్ మై కమిట్మెంట్ అండ్ 3 days ఐ విల్ డూ దట్ వన్. సో నాకు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ నెంబర్స్, ఐఎమ్ ఎ పర్సన్ ఆఫ్ క్వాలిటీ. సో నేను చెప్పాలనుకుంది నేను చెప్తాను. బ్యాచ్ విల్ ఎనీవే స్టార్ట్ విత్ వాట్ ఎవర్ నెంబర్, బట్ ఇట్ విల్ బి గ్రేట్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో దట్ మోర్ చిల్డ్రన్ ఆర్ అడ్రస్డ్ బై దిస్ వన్. మన అల్టిమేట్ థింగ్ ఈస్ గోయింగ్ టు చిల్డ్రన్ అండ్ రీచింగ్. యా, స్వాతి గారి నెంబర్ పెట్టారండి ఇక్కడ. నా నెంబర్కి మీరు సెండ్ డీటెయిల్స్ ఆఫ్ బాల్ సురక్ష అన్నా కూడా నాది కూడా పంపిస్తుంటాను. 9963315550. సో దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ఆర్గనైజర్స్. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ a perspective. I don't say again right perspective again, whether it is right or not, it's all up to you to judge, and whatever I could give in this small time. Thank you very much. Over to you, Rashida. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్ సెషన్ మేడం. ఎక్స్ట్రాడనరీ కంటెంట్ అందించారు మాకు. మీ జ్ఞానాన్ని, చాలా విలువైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. అలానే మీకు సమయం ఉంటే క్వశ్చన్ తీసుకుందాం మేడం, ఒక 5 క్వశ్చన్స్. సార్ మన దాంట్లో ఉందా? నాకైతే టైం ఉంది. ఓకే ఓకే ఓకే. యా సార్, మేడం, సార్స్ ఎవరైనా మీరు అడగాలనుకున్న వారు క్వశ్చన్స్ రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. క్వశ్చన్ మాత్రమే అడగండి సార్, సమయం తక్కువ వల్ల. ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్ కే రండి, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సుప్రీం శంకర్చారి సార్. శంకర్చారి సార్, మాట్లాడండి సార్ మీరు. మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. మీకు అన్మ్యూట్ అని ఇచ్చుంటా. ఇచ్చాం సార్. రావట్లేదు సార్. శేఖర్ సార్, రాజశేఖర్ సార్, చూడండి సార్ ఒకసారి అది. అందమైన అద్భుతమైన శుభోదయానికి స్వాగతం, సుస్వాగతం నళిని టీచర్ గారికి. సెషన్ బాగుంది మేడం. కాకపోతే నా డౌట్ ఏంటంటే మేడం, మినిమం ఐడియాలిజం అనేది ఉండాలి కదా మేడం. అది లేకుండా ఉంటే ఇంకా మనం ఎటు వెళ్తున్నామో అర్థం కాకుండా ఉంటుంది కదా. మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి విషయంలో స్ట్రెస్ చేసి అది ఉండకుండా మినిమం అయితే ఉండాలి కదా మేడం. హూ విల్ డిఫైన్ దట్ మినిమం? అంటే మినిమం మార్నింగ్ లేవడము, మినిమం ఈ పని చేయడం అనేది కొన్ని అవైతే ఉండాలి కదా మేడం. అదేనండి, మీరు అన్నట్టు ఎంత మార్నింగ్ లేవడం మినిమం? అంటే అన్ని విధాలుగా లేచే అవకాశం 6ంటికి ఉందనుకోండి. 6ంటికి లేవాలి. 4 వరకు ఆన్లైన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు 6ంటికి ఎట్లా లేస్తారు? వాళ్ళకి అన్నట్లేండి. అదే నేను చెప్తాను. అందుకే మనం జనరలైజ్డ్ థింగ్స్. ఇప్పుడు మీరు 6ంటికి లేస్తారు, బ్రాహ్మీ ముహూర్తం ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. 6ంటికి లేచి ఏం చేస్తారు? 3:30కి లేచుకొని మానిఫెస్టం చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంటారు. 3:30కి లేచేవాడికి 6ంటికి లేచేవాడు పరమ బద్ధకస్తుడు. 5ంటికి లేచి యోగా చేసేవాడికి 6:30కి లేచేవాడు ఎందుకు పని రానివాడు.
కదా. సో నేనేమంటానంటే ఆ మీరు అన్నమాట కరెక్టే. సో ఐడియలిజం కాదు, అక్కడ వాల్యూస్ అనే ఉంటాయి, బేసిక్ వాల్యూస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కి సంబంధించి వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అనే ఒక ఓకే. ఫ్రేమ్ వర్క్ ఇనీషియల్ గా అయితే పేరెంట్స్ ఇస్తారు. పేరెంట్స్ అసలు వాల్యూసే చెప్పొద్దు, పేరెంట్స్ అసలు రైట్ థింగ్సే చెప్పొద్దు అని అట్లా, కానీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు బీ బిహేవింగ్ ఇన్ ద మోస్ట్ ఐడియలిస్టిక్ వే దగ్గరే నేను ప్రాబ్లం చెప్తున్నా. అసలు అసలు మనం ఆ, ఏమంటామంటే గదిలో లైటే వేసుకోకపోతే ఏ వస్తువు ఎక్కడుందో కూడా కనిపించదు కదా. సో గదిలో లైట్ అంటూ వేసుకోవాలి మనం కనీసం. కానీ మనం ఇప్పుడు సూర్యుడినే మనం ఇదిగా పెట్టుకోకూడదు, ఐడియలిస్టిక్ గా పెట్టుకొని అక్కడే ఉన్నాయి సూర్యుడు వచ్చి తీరాల్సిందే. ఒక ఇల్లు అన్న తర్వాత సూర్యకాంతితో నడవాల్సిందే, అదే కరెక్ట్ ఇల్లు అనేసాం అనుకోండి, మనం లైట్లు ఫిక్స్ చేసుకోం. కానీ మనం పగలు కాదు కదా, రాత్రి గురించి కూడా ఆలోచించాలి కదా. సో లైట్లు కూడా పెట్టుకోగలగాలి కదా. మనం చెప్తోంది అది లేదు, నా కన్స్ట్రక్షన్ ఇంతే ఉంది, నేను ఎఫోర్డ్ చేయగలిగిన ఇల్లు ఇంతే ఉంది, దీంట్లో సూర్యరశ్మి ఇంతే వస్తుంది, ఇన్ దట్ కేసు నేను ఏం చేయగలుగుతాను, అలా కదా ఆలోచించాలి. అది నేను చెప్తాను అంతే తప్ప అసలు వెలుతురు గురించి ఆలోచించద్దని చెప్పడం. ఖచ్చితంగా మనకు ఒక ఆ ఏమంటారు, ఒక బ్యాలెన్స్, కూర్చొని లేచినప్పటి నుంచి నడిచేటప్పుడు కొంత బ్యాలెన్స్ ఆలోచిస్తాం కదా. సో కొంత బ్యాలెన్స్ అనేది కూడా అది ఎప్పుడు ఉండాలి. దట్ విల్ గివ్ ఎ డైరెక్షన్. డైరెక్షన్లెస్ గా ఉండమని చెప్పడంలా, డైరెక్షన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐడియలిజం కూడా ఉండాలి. నేను చెప్తుంది అదే, ఐడియలిస్టిక్ థాట్ ఎప్పుడు ఉండాలి, కానీ అది ఒక ధృవతార లాగా మనని నడిపిస్తూ ఉండాలి. అదే ప్రాతిపదిక, అదే బేసిక్ మినిమం అనుకుంటే మాత్రం మనం ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ కి ఎక్కువ ఇబ్బందులకి గురవుతున్నాము అన్న విషయం చెప్పడం మాత్రమే నా ఉద్దేశం తప్ప అసలు డైరెక్షనే ఉండదు. మన కారు కారు అంటే స్టార్ట్ చేశాక ఫలానా చోటికి వెళ్ళాలనే ఒక డైరెక్షన్ అయితే మనకు ఉండాలి కదా. కానీ అన్ని కార్లు ఇక్కడికే వెళ్ళాలి అని అనుకుంటే అది తప్పు. కనీసం అంటే ఇప్పుడు మనకి పిల్లలు మాట్లాడతారు, అరే మీరు చూడండి ఆ కనీసం ఇలాంటి బైక్ లో 120 వెళ్ళకపోతే వేస్ట్ అంటాడు వాడు. ఎవరు చెప్పాడు నీకు వేస్ట్ అని? అది నేను అంటాను. సో 120 నువ్వు వెళ్ళాలా లేదా అనేది ఇప్పుడు వాడి దృష్టిలో అది ఐడియలిస్టిక్ థింగ్. అరే ఈ బైక్ కొన్న తర్వాత ఇందులో 40లో 50లో వెళ్ళే కాడికి ఈ బైక్ వేస్ట్ అంటాడు వాడు. నువ్వు బైక్ స్పీడ్ నీకు బైక్ ఉండాలని కోరుకొని నువ్వు వెళ్తున్నావా? కనీసం 120 ఇలాంటి ఒక రద్దీ ప్రదేశాల్లో కూడా నేను నడపగలనని వెళ్తున్నావా? అక్కడ తప్పు జరుగుతుంది కదా. సో అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా. సేమ్, కానీ అలా నువ్వు బైక్ అంటూ స్టార్ట్ చేసి ఒక ఫలానా చోటికి వెళ్ళాలి అనేది డైరెక్షన్ పెట్టుకోకుండా అసలు మనం ప్రయాణమే మొదలు పెట్టలేం కదా. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది మాక్సిమం ఏం చేయగలుగుతుందో అదే బేసిక్ మినిమం అని అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పిల్లల విషయంలో కూడా అట్లా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మినిమం 120 లేకపోతే ఎలాగా అనుకొని వాడు రద్దీ ప్రదేశాల్లో 120 వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అందువల్ల కదా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో డోంట్ థింక్ దట్ ఐడియలిస్టిక్ గా అది 120 వెళ్తే బాగుంటుంది, దాని ఫీల్ బాగుంటుంది, కానీ నువ్వు అది ఎక్కడ తీసుకెళ్ళగలుగుతావు, ఎక్కడ దానికి ప్రాక్టికల్ ఎక్కడ కుదురుతుంది, అది ఆలోచించుకోకపోవడం వల్ల కదా పిల్లలు కూడా ఈ రోజుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాళ్ళకి కూడా అప్లై అవుతుంది, మనకు మాత్రమే కాదు, వాళ్ళకి ఇలా అప్లై. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే అదే ఏంటంటే కట్టుబాట్లు అనేది ఉండొద్దు, రిస్ట్రిక్షన్స్ అనేది లేకుండా ఐడియలిజం ఉంటే బాగుంటుంది అనేది మీ ఆలోచన కదా. బౌండరీస్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా, కానీ దోస్ ఉమ్. బౌండరీస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఏ రైట్ డైరెక్షన్. మన ఇల్లు అంటూ ఉన్నాక మనకు ప్రహరీ గోడ లేకపోతే అది మన ఇల్లు అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవడు పడితే ఆడు వచ్చేసి ఎవడు పడితే వాడు ఉంటే అది మన ఇల్లు అన్న ఫీలింగ్ రాదు కదా. సో మన ఇల్లు అన్నాక మనకు ప్రహరీ గోడ ఉండాలి. కానీ ఇల్లు అన్నాక ఇట్లానే ఉండాలి, ప్రహరీ గోడ అన్న తర్వాత ఇక్కడ వరకు ఉండాలి, ఇల్లు అన్నాక మినిమం ఇంత ఉండాలి, ఇలాంటివి ఈజ్ వాట్ ఐడియలిస్టిక్ థింగ్స్. అలాంటి ట్రాప్ లో పడద్దు అని మాత్రమే నేను చెప్తాను. అది పూరి గుడిసె అనేవంటి నేను పూరి గుడిసె వేసుకుంటాను, నేను రేకులే వేసుకుంటాను, నేను ఎక్కడ ఉంటానో పెంకుటిల్లోనే ఉంటానో, నా ప్రహరీ గోడలో నేను ఎంత ఉండగలుగుతానో అంత ఉండగలుగుతాను. ఆ ఉండగలిగే స్వాతంత్రం నాకు ఇవ్వగలగాలి అనేది నేను మాట్లాడుతున్న విషయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా నా డౌట్ ని క్లియర్ చేయడం జరిగింది మేడం. కొంచెం నేను ఫ్రీ కూడా అయ్యాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శిల్ప మేడం మీరు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. మీరు మీ వాయిస్ లేదు మేడం, మ్యూట్ లో ఉంటాం, అన్మ్యూట్ Yeah. చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఫ్యామిలీ అందరికి గంపా సార్కి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జస్ట్ నాకేం డౌట్ లేదు, జస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పుకుందామని మ్యూట్ ఆన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ క్లాసెస్ ఏవి విన్నా చాలా క్లారిటీ, క్లియర్గా, ప్రాక్టికల్గా ఉంటాయి మ్యామ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది అసలు ఎంతసేపు విన్నా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది.
లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏ క్లాస్లో విన్నాను మ్యామ్, నాకు తెలియలేదు. బట్ ఆ క్లాస్లో కూడా అలాగే ఉండింది. ఆ క్లాస్లో నేను పేరెంటింగ్ గురించి కూడా అడిగాను. సో నాకు చాలా బాగుంటాయి మ్యామ్. మీది ఏ ఏ టాపిక్ తీసుకున్నా కూడా అది చాలా చాలా క్లియర్గా ఉంటుంది మ్యామ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు హ్యాపీ అనిపిస్తుంది మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాస్ వినాలి అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత టైం తీసుకుని మా కోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ కుడ్ మేక్ few happy moments for you. That is more precious than any other thing. థ్యాంక్ So యూ very మ్యామ్. happy to. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెక్స్ట్ మేడం. ఓకే, ఇప్పుడు మాట్లాడు. Sonia, నమస్తే హ్యాపీ అండి, మార్నింగ్ చెప్పండి. మేడం. హ్యాపీ మార్నింగ్ అండి. మేడం, మిమ్మల్ని చూస్తుంటే మీ సెషన్ వింటుంటే అసలు ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే, ప్రాక్టికాలిటీ వర్సెస్ ఐడియలిజం ని మీరు ఎలా చూపించారంటే 1 hour అసలు ఫ్లోలో ఎలా అయిపోయింది, అరే అప్పుడే సెషన్ అయిపోయిందా. టు బి ఆనెస్ట్, వెరీ వండర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ సెషన్ మ్యామ్. ఎక్కడ ఎలాంటి డౌట్ అనేది మనకు రేజ్ అవ్వదు. రియాలిటీలో మన లైఫ్ లో జరిగేటివన్నీ మీరు చెప్తుంటే ఇలా మన సినిమా చూసినట్టు మన బ్రెయిన్ లో వచ్చేస్తున్నాయి మేడం. మీరు మగవారి గురించి, విమెన్ గురించి అండ్ పేరెంటింగ్ గురించి ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, సచ్ ఎక్స్పైరింగ్ సెషన్, ఇన్స్పిరేషన్ సెషన్. వెరీ ఫస్ట్ టైం వింటున్నాను మేడం మీ క్లాస్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ లిజనర్. థ్యాంక్ యూ. మేడం 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 జ్ఞాన భండారం. ఏ విషయంలోనైనా ఎక్సలెంట్ గా, అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది మేడం. ఈ విషయంలో లేదు, ఆ విషయం లేదు. సూపర్. గుప్తా సార్, మీరు ఇప్పుడు మీరు మాట్లాడండి. నాకు మళ్ళీ ఒక ఐడియలిస్టిక్ టార్గెట్ పెడుతున్నారు. ఏ విషయంలో పడితే ఆ విషయంలో మాట్లాడలేదండి. నాకు తెలిసిన విషయాల్లోనే నేను మాట్లాడగలను. గుప్తా సార్, మీరు మాట్లాడండి. గుప్తా సార్ మీరు మాట్లాడండి. గుప్తా సార్. లేదా ఆయన హిస్ డివైస్ ఇస్ ఇన్ మ్యూట్. లేదు, డైలీ డైలీ అటెండ్ అవుతుంది మేడం. డైలీ. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. సభాయ నమః. అమ్మా, నళిని టీచర్ గారు, మీది థర్డ్ స్పీచ్ వింటున్నాను నేను. ఈ ఓ 2 సంవత్సరాల్లో చాలా చక్కగా ఉద్ఘాటించారు. ప్రశ్న మాత్రమే ఉన్నతికి మార్గము, అది 100% కరెక్టే. అయితే ఇక్కడ విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటే నాకు అర్థమైంది ఏమంటే, సుఖము దుఃఖము 2 ఉన్నాయి. ఇది ఒక నాణ్యానికి 2 పక్కల, సుఖము దుఃఖము. అయితే ప్రతి మనిషి కూడా నాకు దుఃఖం వద్దు, సుఖం కావాలి, ఎప్పుడు సుఖమే కావాలి, నేను ఎప్పుడు బాగుండాలి అనే దాంట్లో పట్టుకొనేస్తున్నాడు అనమాట. దుఃఖాన్ని ఎవడు కోరడం లేదనమాట. యాక్చువల్గా చాలా కరెక్ట్. దుఃఖం నీకు శత్రువు కాదు అనుకోవచ్చు, పని లేదు, కానీ మిత్రుడే అనుకోవద్దు. అయితే శత్రువు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే జీవితం బాగుంటుందన్నమాట. ఎప్పుడు ఎవరికి ఎంత ఎట్లా ఏమి ఇవ్వాలి అనేది మీరు వై 5 మాటలు చెప్పారు కదా, అది తెలుగులో నేను చెప్తున్నాను. చాలా చక్కగా ఉందన్నమాట. అయితే ప్రాక్టికల్గా వీళ్ళు ఇది చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు మర్చిపోతారు, నాకు సుఖం కావాలా, నేను ఎప్పుడు బాగుండాలా, నేను ఎప్పుడు గెలవాలా, ఎప్పుడు ఇట్లా ఉండాలా అని అంటాను అనమాట. కాబట్టి కష్ట సుఖాలు కావిడి కుండలు అంటారు కదా, దాన్ని ఇంకొకటి గుర్తించి ఇచ్చేస్తే ఎంతో ఉన్నతంగా జీవించవచ్చమ్మా. విత్ మై నాలెడ్జ్ నువ్వు ఎట్టున్నా కూడా అనుకునేవాడు అనుకుంటాడు. వాడు టోల్ టిగ్రీ వాడు అనుకునేది ఇంపార్టెంట్ కాదనమాట. సభాముఖంగా నేను ఇంట్లో మాట్లాడినట్లు ప్రాక్టికల్గా మాట్లాడతాను. నాకు సుందరంగా సవ్యంగా చెప్పేకి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఒకటే అనమాట. అయితే నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చేదానికి వచ్చావు, తీసుకునేదానికి కాదు. గంప నాగేశ్వరరావు చెప్పిన ఒక్క వాక్యం వింటే చాలా ఎంతో పునీతమైపోతుంది. 7 నుంచి 8 వరకు ఈ ఇంపాక్ట్ లో ఒక చెవు వేసినా కూడా శిల్ప గారు చేసినట్ల వంట చేసుకుంటూ ఇంకేం చేసుకుంటూ కూడా చేసుకున్నట్లు ప్రతి ఒక్కరు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఎంతో ముందుకు పోవచ్చు అనమాట. నేనైతే 7 to 8 దీనికి అర్పణ చేసిన 3 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు ఇంకా 2023లో ఆయన సుదర్శన్ జీ 151 బ్యాచ్ స్టూడెంట్ ని నేను. చాలా చక్కగా ఉందమ్మా. జీవితం అంటే ఇంకా కొంత జీవిస్తాము, ఇంకా కొన్నాళ్ళు ఉందాము అనిపిస్తుందే కానీ నాకు 73 అయిపోయినా 75 వచ్చినా కూడా ఇంకా జీవించాలనే జీలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటే
వాడు ముందుకు దూసుకొస్తాడు, ఏదో ఒకటి చేస్తాడమ్మా. నళిని టీచర్ గారు, మీది ప్రసంగాలు చాలా చాలా చక్కగా ఉన్నాయి. దాంట్లో అంతైనా ఇంతైనా ఏ కొంతైనా ఒక వాక్యమైనా కూడా పట్టుకుంటే ముందుకు జీవితంలో చక్కగా రాణించగలము, వెళ్ళగలమమ్మా. చాలా నేను 4 ఇంకా నాకు క్లాసెస్ ఉంటాయి, చూస్తుంటాను. ఇప్పుడు అయిపోయింది, రెండో ఒకటో ఉంది, తిరిగా దీనికి ఇది అది చేసుకొని కరెంట్ కనెక్షన్ ఇచ్చుకొని వింటున్నాను అనమాట. చాలా ధన్యవాదాలు తల్లి. ఎప్పుడు దీనిగా ఉన్నప్పుడు మాట్లాడుతాను ఒక రోజు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికి కూడా, ఇన్ఫాక్ట్ మెంబర్స్ అంతా కూడా నా ఫ్యామిలీనే, వసుదైక కుటుంబం అంటారే అట్లా ఉంది. అందరితో కూడా ఎనలేని అభిమానాన్ని చూరుకుంటున్నాను అనమాట. ఇంక్లూడింగ్ ఎవరి వన్ అనేది నా మూల సిద్ధాంతము. చక్కగా హాయిగా ఉందాము. జై గురుదేవ్, శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 73 అంటే నాకు వేటూరు పాట ఒకటి గుర్తొచ్చింది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. అమ్మా, ఈ అలా శరీరానికి మీకు వయసు కూడా అంతే కానీ అంటే మీరు సెంచరీ కొట్టే వయసు మనస్సుకు కాబట్టి మాత్రం, యూ స్టిల్ హావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అవునమ్మా, మనస్సు అనేది చాలా, ఇది ప్రతి ఒక్కరూ పొరపాటు పడేది అది ఒకటే. ఆ మనస్సుని శాసించకపోకుండా, యోగం అంటే కూడా మనస్సును ఆత్మలో ఇన్సర్ట్ చేయడమే మనం చేయాల్సిన పని. అది అందరూ మర్చిపోతున్నారు. ఎట్లా ఏమి అంటున్నారు. చాలా ఈజీ జీవితము, అయితే దాన్ని కష్టం చేసుకుంటున్నారట. మీ అట్లా వాళ్ళ ప్రసంగాలతో చాలా సులభంగా జీవితాన్ని ముందుకు రాణించగలము. అందరూ కూడా ఇంపాక్ట్ లో చేరి కృతజ్ఞతలు కావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేడం, కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళిపోయాను మీ సెషన్, కానీ లాస్ట్ లో వచ్చాను, ఫీడ్బ్యాక్ విన్నాను. మీ లాస్ట్ ఐడియలిజం వర్సెస్ రియాలిటీ, రైట్? సో అక్కడ మీరు అన్నారు కదా, ఉమెన్ వర్క్ చేయాలి వెళ్తే ఏంటి అని. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమనుకున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్స్ చెప్పడం కోసం నేను హ్యాండ్ రేజ్ చేశాను. చాలా బాగుంది మేడం ఈ సెషన్. నిన్న ఈ 15 నిమిషాలని కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. రియాలిటీ వర్సెస్ అది ఐడియాలజీ వర్సెస్ ఏంటి అనేది అర్థమైంది. అంటే గీసుకొని ఉండకూడదు, ఏదైనా కూడా బౌండరీలు ఉండొచ్చు, కానీ నీ ఇదే చేయాలి ఇదే ఉండాలని ఉండకూడదు. సో మనకంటూ కొన్ని ఇది ఉండాలని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. టీచర్ నళిని టీచర్ లాగానే చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై సోషల్. టీచర్ అనే ఉంటుంది, ఫేస్బుక్ అయినా. స్వాతి గారు మీరు చెప్తారండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. నిజంగా మీరు ఎన్ని క్లాసెస్ విన్నా కూడా అసలు వినాలనే అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఆ డే అంతా చెప్పినా కూడా మీ ఎనర్జీ తగ్గదు. అదే విధంగా మాకు కూడా ఇంకా వినాలి. అప్పుడే 1 అవర్ లేదా ఒక 12 అవర్స్ అయిపోయిందా అన్నట్టుగా ఉంటది మ్యామ్ మీ సెషన్. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్ మ్యామ్. మీది ఎప్పుడు వింటున్నా కూడా మాకు అలానే ఉంటది హ్యాపీగా. అదే విధంగా మీతో జర్నీ చేయడం వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం మ్యామ్. అదే ఒక ఉమెన్ అసలు ఎంత స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అనేది నిజంగా మీ దగ్గర చాలా నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీరందరూ కూడా బాల సురక్ష వర్క్షాప్ 3 అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. సో రేపటి నుంచే ఉంది. మ్యామ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే వర్క్షాప్ లో జాయిన్ అవ్వలేదో అందరూ కూడా ఈ వర్క్షాప్ లో ఈ లింక్ లో జాయిన్ అవ్వండి. 499. ఓకే, 5th, 6th, 7th 7 to 8:30 టైమింగ్స్, నైట్ PM అండి. ఓకే, సో అందరు ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి మన బాలబాలికల అందరినీ కూడా మనం సురక్షితంగా కాపాడడానికి ఒక పోరాటాన్ని పోరాడుతున్నాం. సో అందరూ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి మీ వంతు ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క సెషన్ నేనైతే స్టార్టింగ్ లో ఏదైతే చెప్పినో 100% అది జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమైంది. మనసుకు అర్థమయ్యే విధంగా, హత్తుకునేలా, గుచ్చుకునేలా మీ మాటలు ఉంటాయి. అది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. సో ఇక్కడ ఐడియాలజీ, ప్రాక్టికాలిటీ అంటే
సింపుల్ గా చెప్పాలి అంటే మేడం ఇంతసేపు చెప్పిన దాంట్లో ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఉచిత సలహాలు తీసుకోవద్దు. ఏదైనా ఇస్తే వర్త్ ఉండాలి, తీసుకుంటే అందులో వర్త్ ఉండాలి. అంటే మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు చాలా మంది వచ్చి సలహాలు ఇస్తారు, కానీ ఫస్ట్ ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డారా అనేది కూడా ఆలోచించాలి. అంటే నాకు అర్థమైంది సెషన్ లో ఒక మాటలో ఇది. సో ప్రతి ఒక్కరూ వీటిని మనం అనుసరిస్తే మన గమ్యం కూడా అనుకున్న రీతిలో ఉంటుంది, అనుకున్న విధంగా ఉంటుంది, అనుకున్న విధంగా చేరుకునే విధంగా ఉంటుంది. సో మేడం సున్నితంగా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సార్ కూడా అన్నారు, సుఖం దుఃఖం అంటే రెండు అనుభవించినప్పుడే మనిషి ఉన్నత స్థితికి వెళ్తారు. సో ఒకటి నాకు సుఖమే కావాలి అంటే నేను ఏదైనా సక్సెస్ సక్సెస్ అనే రూట్ లో వెళ్తారు, కానీ అందులో కష్టాలు వచ్చినప్పుడు మాత్రం తట్టుకొని నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ కూడా మేడం మనకి కవర్ చేసారు. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి మాకు సెషన్ ఇచ్చి మా అందరిని ఉత్తేజపరిచినందుకు. సో ప్రతి ఒక్కరు అంటారు కదా, మహిళ అంటే ప్రేమకు శక్తి, సహనానికి తెలివికి రూపం. సో ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, దేశాన్ని నడిపే ఒక ఆధార స్తంభం మహిళ. సో చాలా మంది వాల్యూ ఇవ్వరు, అంటే ఆమె ఒక్కరే పెరుగుతుంది అని చాలా మంది అనుకుంటారు. ఒక్కరు కాదు, తను పెంచుతుంది, తన కుటుంబాన్ని పెంచుతుంది, చైతన్యాన్ని పెంచుతుంది, భావాలను పెంచుతుంది, సమాజాన్ని పెంచుతుంది. సో ఎవరైతే మహిళను అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోవడం కంటే ముందు వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. గౌరవిస్తే చాలా బాగుంటుంది. మహిళను గుర్తించే సామర్థ్యం ఉన్న ఏ మగాడైనా, ఏ కుటుంబమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా 100% బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ అమూల్యమైన సమయాన్ని రీజన్ 10 మా అందరికి కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జనరల్ గా వివేకవాణిలో జనరల్ గా మాట్లాడడం ఎక్కువ, చాలా రేర్ గా తీసుకుంటాను. దీంట్లో ఈ టాపిక్ నచ్చింది, నాకు చాలా డిఫరెంట్ గా ఉందని అనిపించి నాకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని అనుకొని నేను ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ మహేంద్ర గారు టు అప్రోచ్ మీ అండ్ లెట్ మీ నో అబౌట్ దిస్ టాపిక్ ఈస్ గోయింగ్ ఆన్. అలాగే నిర్వహించిన వారందరూ విట్లేశ్వర్ గారు, రాజశేఖర్ గారు, అలాగే ఇంట్రడక్షన్ ఇచ్చిన వారు, అందరికంటే మరి ముఖ్యంగా వింటున్న వారు 7 నుంచి ఇప్పటి వరకు మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీరు వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నా కృతజ్ఞతలు. అండ్ మంచి రెస్పాన్స్ టైప్ చేసిన వారికి, పంపించిన వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ యూ టు ఫాలో మీ. ఇందాక వాయిస్ బ్రేక్ అయిందని అన్నారు. ఐ రిక్వెస్ట్ యూ టు ఫాలో మీ ఆన్ మై సోషల్ మీడియా. నళిని టీచర్ అనే ఉంటుంది, ఫేస్బుక్ అయినా లేకపోతే ఇన్స్టా అయినా సరే. అలాగే ఉమెన్ అయితే మనకు ఫేస్బుక్ గ్రూప్ ఉంది, నారీసెల్ అని ఫేస్బుక్ గ్రూప్ ఉంది మనకి. దాంట్లో కూడా యూ కెన్ జాయిన్. వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇప్పుడు మీకు లింక్ కూడా ఇచ్చారు. సో ఇంపాక్ట్ అయినా నాన్ ఇంపాక్ట్ అయినా కూడా ఉమెన్ కెన్ జాయిన్ ఇన్ టు దట్ వన్ అండ్ దెన్ దే కెన్ అండర్స్టాండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇంపాక్ట్. ఇప్పుడు నారీసెల్ డైరెక్టర్ గా ఉన్న తబితా దేవరపల్లి కూడా షీఈస్ డూయింగ్ జాబ్, కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్. నారీ వేదిక అనే ఒక కార్యక్రమం పెట్టుకొని చాలా టాపిక్స్, చాలా డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు ఇవన్నీ తెలుస్తుంటాయి ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ గ్రూప్. సో వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి, ఫేస్బుక్ గ్రూప్ లో కూడా ఉండండి. ఇండివిజువల్ గా నన్ను కూడా ఫాలో అవుతుండండి, సో దట్ వీ ఆల్ కెన్ నో అబౌట్ ద వేరియస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపన్. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. హేమలత గారు బాగున్నారా? సార్ ఆదిలక్ష్మి గారు బాగున్నారా? హ్యాపీ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ మీట్ అగైన్. ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్ ఏదైనా వస్తే వి విల్ డెఫినెట్లీ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, టైం ఎక్కువ అయిపోయింది, క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. టీడీడబ్ల్యూ గురించి సార్ గురించి చెప్పి అయిపోతుంది సార్. ఓకే, రీజన్ 10 లో మన టీటీడబ్ల్యూఎస్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ మనం కండక్ట్ చేస్తున్నాం సార్. ఎక్కడైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైన్ ద ట్రైనర్ అంటే మీరు ఒక వక్తలుగా మారాలి అంటే, మీరు ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటే, మీకేమైనా భయాలు కానీ జీవితంలో ఎదగాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయాలు మనకు తెలుసుకోవడానికి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ పెడుతున్నాం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కి హాజరు కావచ్చు. మీకు సార్ లింక్ పెట్టారా? పెట్టాను. సో సార్ లింక్ పెట్టారు, మీరు ఆ లింక్ లో జాయిన్ కావచ్చు.
ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది ఎలా అన్నది ముందు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.